సో జనరల్గా ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అనేది ప్రతి రెస్టారెంట్కి, ప్రతి ఫుడ్ స్టోర్కి, లేదా ఇంటి బయట దోశలు వేసే ఆంటీలకి వీళ్ళకి కూడా కావాలా? ఎవరెవరికి కావాలి? అప్లై చేసుకుంటే ఎలా చేసుకోవాలి? అండ్ ఈ గైడ్లైన్స్ ఎలా ఉంటాయి సార్ జనరల్గా అప్లై చేసుకోవాలనుకుంటే? పెట్టి వెండర్స్ అని ఉంటుంది దాంట్లో. అండ్ ఫ్యూ మంత్స్ బ్యాక్ సడన్గా ప్రతి న్యూస్ ఛానల్లోనూ ఒక న్యూస్ వచ్చింది, మనకి సడన్గా ఫుడ్ ఇన్స్పెక్టర్ రైడ్స్ జరుగుతున్నాయి, సీజింగ్ జరుగుతుందని చెప్పి. సో ఇది కొత్త గవర్నమెంట్ చేయించిందా, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్స్ ఇప్పుడు సడన్గా అవుతుందా, లేకపోతే కొన్ని మరణాలు కూడా జరిగాయి ఈ మధ్య, కొన్ని ఫుడ్ తిని జరిగాయి మన న్యూస్ చూస్తుంటే. సో ఇది సడన్గా జరగడం మీకు పుష్ ఇచ్చిందా, లేకపోతే మీరే సడన్గా చేస్తున్నారా? వాట్ హ్యాపెండ్ విత్ దిస్ రైడ్స్? పాత గవర్నమెంట్లో ఉంది. ఎక్కువ పేపర్లో ఏమొచ్చేదంటే హైదరాబాద్లో కల్తీ ఎక్కువ ఉంది, ఫుడ్ కల్టివేషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ హోటల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవును, చాలా ఎక్కువ ఉన్నాయి. తినేవాళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఇంట్లో వండుకునే పరిస్థితి లేదు ఇప్పుడు అందరు జనాలు అందరూ ఎగోడ బయట తింటున్నారు కాబట్టి కల్తీ ఎక్కువ ఉందని చెప్పేసి ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు ఏం చేస్తున్నారంటే, చిన్న చిలిపి ప్రశ్న సార్, తప్పు కనుక అడిగా అని చెప్పి, ఇన్ని చూసిన మీరు జనరల్గా మీరేం కన్సూమ్ చేస్తారు ఫుడ్ కానీ డైట్ కానీ? అండ్ ఇంకోటి సార్, ఇంకో మేజర్ కేటగిరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని, పనీర్ అని చెప్పి, ఘీ అని చెప్పి, దీంట్లో అడల్ట్రేషన్ ఎక్కువ జరుగుతుందని విన్నాను. సో దీన్ని మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? మ్యాక్సిమం రైడ్స్ చేయడమైనా మన ఇంకా వాళ్ళ గైడ్లైన్స్, పనిష్మెంట్స్ ఏమైనా ఉంటాయి? దాంట్లో ఏం చేస్తారంటే జనరల్గా తర్వాత ఇంకేం చేస్తారంటే ఆలుగడ్డ ఉంటుంది కదా, ఆలుగడ్డను స్మాష్ చేసి దాంట్లో వేస్తారు. అమ్మో, చాలా డేంజర్ అవుతుంది. అది కొన్ని పాల ప్యాకెట్స్ ఉన్నాయి, పెరుగు ప్యాకెట్స్ ఎక్స్పైరీ డేట్లే మార్చేస్తుంటారు. సో అలాంటి దానికి మీరు మన దగ్గర సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? మన చెకింగ్ మనకి ఏం చేసేవాళ్ళంటే లేబుల్ పైన ప్రింట్ వేసేవాళ్ళు. అవును, నేనేం చేస్తా, దాన్ని కట్ చేసేసి లూజ్ చేసేస్తాను. దాన్ని అంతా డబ్బాలో పోసి కిలోల దాకా అమ్ముతాను. అప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేస్తారా? దేవుడా చెప్పండి, తింటున్నామా లేదా? తింటున్నామా అది కూడా కాదు, మనం ఎంత స్టైల్గా తింటున్నామో, ఎంత అడ్వాన్స్ ఉన్నామని ఆలోచిస్తున్నారు. స్నాప్చాట్లో స్నాప్ పెట్టుకుని అది చూస్తున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం మనం దాని మీద ఎవరు మైండ్ పెట్టినారు లేదు. కానీ ఈ మధ్య కొత్త ప్లాట్ఫామ్స్ వచ్చాయి, బ్లింకిట్ అని, జెప్టో అని, లేకపోతే 10 నిమిషాలు ఆర్డర్ డెలివరీ, ఎక్స్పైర్డ్ ఐటమ్స్ వస్తాయి. రేపు ఎక్స్పైర్ అనేది ఈరోజు అమ్ముతాడు. ఇలాంటి స్పెషల్ కార్పొరేట్ ప్లేయర్స్ కానీ వాళ్ళకి ఏమైనా మన గైడ్లైన్స్ మీ సైడ్ నుంచి వెళ్తూ ఉంటాయా? చేస్తామండి. నేనే పర్సనల్గా మా ఇంట్లోనే ఒకటి కేసు అయింది, క్లౌడ్ కిచెన్. అది కూడా ఈ కేటగిరీ కింద వస్తుంది కదా, వాళ్ళు ఎక్కడుంటుంది ఎవరు తెలియదు. ప్లాస్టిక్ రైస్ అని మాకు పెద్ద డైవర్స్ కేసు వచ్చింది, ఒకటి డైవర్స్ వరకు పోయింది అన్నట్టు ఒక కేసు మా దగ్గరికి. ఆమె వచ్చి ఆయన చంపాలని చెప్పి రోజు ప్లాస్టిక్ రైస్ పెడుతుందని చెప్పిండ్రు. హాయ్ అండి, వెల్కమ్ టు అనంతర మీడియా. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మనకి తొందరలో వరల్డ్ కన్జ్యూమర్ డే రాబోతుంది. దీని గురించి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసాం అనంతర మీడియా అందరూ. సో దీని గురించి ఒక వెల్ నోన్ పర్సనాలిటీ, రిటైర్డ్ చీఫ్ పబ్లిక్ అనలిస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫుడ్ ల్యాబొరేటరీ జి లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, లక్ష్మీనారాయణ రెడ్డి గారు. ఈరోజు ఆయనతో మాట్లాడుకుందాం. కన్జ్యూమర్స్, ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎ కన్జ్యూమర్. ప్రొడ్యూసర్స్ ఎంతమంది ఉంటారు, కన్జ్యూమర్స్ ఎంతమంది ఉంటారు. సో కన్జ్యూమర్గా మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ కానీ, పౌల్ట్రీ కానీ, ఎనీథింగ్, దీని గురించి ఒక లిమిటేషన్స్ ఉంటాయి, దానికంటూ స్టాండర్డ్స్ ఉంటాయి. ఎన్నింటి కంట్రోల్ చేసే మనిషి ఎవరు అంటే సార్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? సో ఈరోజు మాకు మీ టైం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కన్జ్యూమర్స్ అనే వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు బాగా తెలుసు. అండ్ ఈ మెంటాలిటీని ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు చాలామంది పెడుతున్నారు. వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టినందుకు ఇన్ని వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఎఫ్ఎస్ఎస్ఏ అంటే ఫస్ట్ ఏంటో చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐడియా ఉంటుంది కదా, ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు దాని గైడెన్సే వర్క్ చేస్తూ ఉన్నారు కదా. ఎఫ్ఎస్ఎస్ఐ కంటే ముందు మనకు ఏముండదంటే ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ అనేది ఉండింది. మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇది యాక్ట్ ఫామ్ అయింది, ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ 1953లో. అప్పటి నుండి మనకు 2011 వరకు అదే ఉండింది. 2011లో మనకు ఈ ఎఫ్ఎఫ్ఎస్ఐ వచ్చింది, ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ వచ్చింది. దాన్ని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి ఏముంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింద పనిచేస్తుంది సెంట్రల్లో. ఓకే. దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కింద ఒక సీఈఓ ఉంటాడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అది సెంట్రల్ లెవెల్లో మొత్తము ఆయన కంట్రోల్ చేస్తాడు. స్టేట్ లెవెల్కి వచ్చే వరకు మనకు కూడా ఇక్కడ మళ్ళీ హెల్త్ మినిస్ట్రీ వస్తుంది. స్టేట్ హెల్త్ మినిస్ట్రీ కింద ఆ యాక్ట్ పనిచేస్తుంది. ఇంప్లిమెంటేషన్ యాక్ట్ అది మనము స్టేట్లో ఇంప్లిమెంట్ చేయాలన్నట్టు. హెల్త్ మినిస్టర్ కింద మనకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉంటాడు. ఇప్పుడు మొత్తం ఆయన రన్ చేసేది మొత్తం ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎట్లా చెప్తే అట్లా ఇక్కడ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. యాక్ట్ అంటే ఈయన ఇండివిజువల్గా ఏం చేయలేరు. ఆ యాక్ట్ ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ ఏముందో సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, దాన్ని కొంచెం మాడిఫై చేసుకొని ఈయన ఇంప్లిమెంట్ చేయొచ్చు. మాడిఫికేషన్ అంటే కూడా ఏముంటుందంటే ఇప్పుడు నన్ను రీసెంట్గా మయోనైజ్ బ్యాన్ చేసిండ్రు.
అట్లా ఈయన పవర్స్ ఉంటాయి. ఏదన్నా డెత్ కేసెస్ కరైనా, ఏదైనా సీవియర్ అడల్ట్రేషన్ ఏదైనా డిటెక్ట్ చేసినా దాంట్లో ఈయన పవర్స్ ఉంటాయి. ఓకే. మొత్తం కంపెనీ మొత్తం సీజ్ చేయొచ్చు, ఆ ప్రోడక్ట్ బ్యాన్ చేయొచ్చు. ఇప్పుడు టొబాకో కూడా మన దగ్గర బ్యాన్ ఉంది. టొబాకో ప్రొడక్ట్స్, నాట్ టొబాకో ప్రోడక్ట్స్ లైక్ గుట్కా కానీ అన్నీ వస్తుంటాయి అడల్టరేషన్స్. మన కమిషనర్కు పవర్స్ ఉంటాయి బ్యాన్ చేయడానికి. ఓకే. సో మీరు ఏదైతే బయట ఫుడ్ సేఫ్గా తింటున్నారో ఆల్ థ్యాంక్స్ టు హిమ్ అనమాట. సో బేసిక్గా సార్ నాకు ఒక చిన్న డౌట్, చాలామంది ఫుడ్ గురించి కాపర్ బిందెలో నీళ్లు తాగాలని చెప్పి, మినరల్ వాటర్ తాగాలని చెప్పి ఏ రకరకాల అపోహలు, వాట్సాప్ ఫార్వర్డ్లు అన్నీ ఉంటాయి. సో మీరేం సజెషన్ ఇస్తారు ఒక బేసిక్ వెండర్ కానీ లేదా కన్జ్యూమర్ కానీ, ఈ బేసిక్స్ ఫాలో అవ్వండి మీ ఫుడ్ సేఫ్టీ బాగుంటుంది, లేకపోతే మాకున్న ఎక్స్పీరియన్స్లో ఇది మేము చూసామని చెప్పి ఏమైనా చిన్న సజెషన్స్ ఏమైనా ఇవ్వగలరా మాకు? ఇప్పుడు జనరల్గా ఏం చేస్తుంటే మనకంతా సఫిస్టికేటెడ్ అని చెప్పేసి అన్ని రిఫైన్డ్ ప్యూర్ అని తాగాలని చెప్పేసి వచ్చేసినాయి. దాంట్లో ఏం చేస్తున్నట్టే మేజర్గా మినరల్ వాటర్ అందరూ అడిక్ట్ అయిపోయాను. మినరల్ వాటర్ నటింగ్ పడదా డిస్టిల్ వాటర్ అన్నట్టు, దాంట్లో ఏముండదు. pH వచ్చేసి మనకు 6 to 6 అంటే 7 అంటే నార్మల్, 6 అంటే కొంచెం అసిడిక్ నేచర్లో వచ్చేస్తుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది మినరల్ వాటర్ అంతా 6 మధ్యలోనే మనకు pH ఉంటుంది. ఆ తర్వాత ఇంకేమవుతుందంటే దాంట్లో ఏం సాల్ట్స్ ఉండవు. దాంట్లో టోటల్ సాల్ట్స్ వచ్చేసి 50-75 అంతే. దాంట్లో రేంజ్ 75 ఇచ్చాను మినిమము. ఇంతకుముందు 50 వరకే ఉండేది, ఇప్పుడు రీసెంట్గా 75 పెంచారు. దాంట్లో అంటే మినరల్స్ ఉండవు, ఏముండవు. అదేమంటే డిస్టిల్ వాటర్, మన కార్ బ్యాటరీలో నీళ్ళు అయిపోయినాయంటే మినరల్ వాటర్ తెచ్చి పోస్తాం. కాబట్టి మన కడుపులో పోసుకున్నది కూడా అదే కదా. కాబట్టి దాన్ని తాగడం వల్ల ఏమైందంటే రెగ్యులర్గా తాగడం వల్ల మనకు మినరల్స్ ఏం రావు మనకు. కాబట్టి కాళ్ళ నొప్పులు, అవన్నీ మోకాళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాంతో. ఓకే. దానికి ఏం చేస్తున్నట్టు రెమెడీ ఇప్పుడు వచ్చింది ఆల్కలీ వాటర్ అంటారు. ఆల్కలైన్ వాటర్ ఒకటి వచ్చింది. అంతే. ఇంకా ఏమంటారు, ఇప్పుడు మన కన్జ్యూమర్స్ అన్నాం కదా, కన్జ్యూమర్స్ పిచ్చేవాళ్ళని చేయడానికి ఇవన్నీ మార్కెటింగ్ గిమిక్స్ లాగా ఒకటి వస్తాడు, ఇది తాగితే మంచిది, ఇది తాగితే మంచిది, అది తాగితే మంచిది. ఏమి కాదండి. మనం ఏం చేయాలంటే మనకు వచ్చే ట్యాప్ వాటర్ ఎనఫ్ చాలా బాగుంటుంది, మన మున్సిపల్ వాటర్ చాలా బాగుంది. మీకు అంత డౌట్ ఉంటే జనరల్ ఫిల్టర్స్ ఉంటాయి మనకు మామూలు క్యాండిల్స్తోన, ఆ ఫిల్టర్స్ చేసుకొని అంటే డస్ట్ పోయేదానికి ఆ ఫిల్టర్స్తో వాడేసి, లేదంటే బాయిల్ చేసుకొని తాగితే మన ట్యాప్ వాటర్ చాలా మంచిది, సేఫ్ సైడ్. ఓకే. సో కన్జ్యూమర్స్ ఇలా ఉన్నారు, మార్కెటింగ్ గిమిక్స్ వేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఒక వెండర్ అనేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తుంటారు, ఒక కన్జ్యూమర్కి మన రైట్ ప్రోడక్ట్ ఇవ్వడానికి చెప్పి FSSAI గైడ్లైన్స్ కానీ మీరు ఇచ్చే గైడ్లైన్స్ బేసిక్ ఏముంటాయి? ఒక పర్సన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరేం గైడ్లైన్స్ ఇస్తారు, వాళ్ళు ఏం ఫాలో అవ్వాలి? బిజినెస్ పర్సన్ కంటే ముందు కన్జ్యూమర్ చెప్పాలండి. ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు కన్జ్యూమర్ ఏం చేయాలంటే ముందు చూడాలి, ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడాలి వాళ్ళు. లేదు ఫ్రెష్గా ఉందా లేదా, దాని డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉండదు. ఫుడ్ ఐటమ్స్కు బెస్ట్ బిఫోర్ డేట్ ఉంటుంది, చూసుకోవాలి. ఆ డేట్ ఉన్నదే కొనాలి. నెక్స్ట్ వచ్చేసి FSSAI లైసెన్స్ ఉందా ప్రోడక్ట్కు, ఇది ఎవరికంటే ఈవెన్ వెండర్ అయినా అదే ఫాలో కావాల్సిందే, కన్జ్యూమర్ అయినా అదే ఫాలో కావాల్సిందే. ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది బ్యాచ్ నెంబరు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, FSSAI లైసెన్స్ ఉందా, వాడి కంప్లీట్ అడ్రస్, మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ ఉండాలి. ఇవి మెయిన్ థింగ్స్. ఇప్పుడు మీరు అడిగింది వెండర్ అన్నారు, బిజినెస్ ఆపరేటర్. వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే ప్రోడక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు FSSAI కోసం అప్లై చేయాలి. వాళ్ళు క్వాలిటీ చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఫుడ్కి. ఆ రిపోర్ట్ పెట్టేసి FSSAI వాళ్ళకి అప్లై చేస్తే ఒక లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ తర్వాత వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఆ బిజినెస్ స్టార్ట్, ఇప్పుడు ఇది హోటలే ఉందనుకోండి, ఇప్పుడు మనకు హోటల్లో ఫస్ట్ ఏం చేస్తారంటే ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటారు, మున్సిపల్ లైసెన్స్ ఒకటి, లేబర్ లైసెన్స్ ఒకటి. తర్వాత యాజ్ పర్ రూల్స్ FSSAI లైసెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. FSSAI లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు హోటల్ అయితేనేమో ఫస్ట్ ఆ లైసెన్స్ బోర్డులో ఒకటి డిస్ప్లే బోర్డులో కౌంటర్ ఉంటుంది కదా, కౌంటర్ పైన డిస్ప్లే చేయాలి. GST నెంబర్ లాగా FSSAI లైసెన్స్ నెంబర్ కూడా డిస్ప్లే చేయాలి. FSSAI వితౌట్ FSSAI వాళ్ళకు లైసెన్స్ లేకుండా ఏ బిజినెస్ చేయడానికి వాళ్ళకు పవర్స్ లేదు, చేయకూడదు కూడా. చేస్తే అది అఫెన్స్ కింద వస్తుంది, వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయి అట్లా. ఓకే సార్, ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్ చాలా ఎలా ఉందంటే సిటీలో జనాలు ఎంతమంది ఉన్నారు, రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి, బడ్డీ కొట్లు అన్నీ ఉన్నాయి, ఎన్ని ఉంటున్నాయి. కానీ ఇలాంటి సమస్యలు పెరుగుతున్నప్పుడు, జనాలు పెరుగుతున్నారు, కెపాసిటీ పెరుగుతున్నప్పుడు మన డిపార్ట్మెంట్ అనేది ఒక చిన్న నూతనంగా ట్రై చేసింది, ఫుడ్ ల్యాబొరేటరీ అని చెప్పి, మొబైల్ ల్యాబొరేటరీ అని చెప్పి. సో దీని గురించి ఒకసారి చెప్పరా, ఈ ఇనిషియేటివ్ గురించి? మొబైల్ ఫుడ్ ల్యాబొరేటరీ అంటే అది ప్రిలిమినరీ టెస్ట్ కోసం పనికొస్తుంది, అది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ కోసము. ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర పోతారు, పోయిన తర్వాత దాని స్పాట్లో టెస్ట్ చేస్తారు. మ్యాక్సిమం దాంట్లో ఏముంటుందంటే మనకు యూజర్ ఆయిల్ టెస్ట్ చేయడానికి మంచి ఎక్విప్మెంట్ వచ్చింది ఇప్పుడు. దాంట్లో TPC వాల్యూస్ అని వస్తాయి మనకు. ఆయిల్ బాయిల్ చేసి పోతే అప్పుడు బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, ర్యాన్సిడిటీ పెరుగుతుంది. అప్పుడు టోటల్ పోలార్ కాంపౌండ్స్ అని ఉంటాయి, దాని కౌంట్ పెరుగుతుంది. 25 దాని కౌంట్ మినిమము. ఆ 25 కంటే అబవ్ ఉంటే దాన్ని డిస్కార్డ్ చేయాలి ఆయిల్. ఈ మొబైల్ వ్యాన్ వచ్చినందుకు దాంట్లో ఒకటి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని బట్టి స్పాట్లో చెక్ చేసి అక్కడ ఆయిల్ మొత్తం చల్లేస్తారు, వాళ్ళు వాడనియరు, యూజ్ చేయనియరు. తర్వాత స్పాట్ టెస్ట్లు కొన్ని ఉంటాయి మనకు. స్పాట్ టెస్ట్ చేసేది అక్కడ ఫుడ్ కరెక్ట్ ఉందా లేదా, అడల్టరేషన్ ఏముందా అని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత దాన్ని ల్యాబ్కి పంపిస్తారు మళ్ళీ ఫర్దర్గా. దీనికి అక్కడ మళ్ళీ ఏం చేస్తారు, మొబైల్ వ్యాన్లో ఏముంటుందంటే
మొత్తం డెమో కిట్ ఉంటుంది మనకు. ఆ డెమో కిట్తో ఏం చేస్తారంటే వాళ్ళకి హోటల్కి పోయినా ఎక్కడైనా ఏ బిజినెస్ ఆపరేటర్ దగ్గర పోయినా కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, అక్కడే స్పాట్లో ట్రైనింగ్ ఇచ్చేస్తారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. ఇప్పుడు మన కమ్యూనిటీస్ కావాలన్నా ఎక్కడన్నా గెటెడ్ కమ్యూనిటీస్లో అయినా స్కూల్స్లో అయినా కాలేజ్లో అయినా కూడా మాకు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మొబైల్ వ్యాన్ పంపించేసి కమ్యూనిటీస్ అందరూ ట్రైనింగ్ ఇస్తాం అన్నట్టు. ఎట్లా అడల్టేషన్ ఫుడ్ ఎట్లా కనుక్కోవాలి, వాళ్ళకి ఏ ఫుడ్ తింటే సేఫ్, ఏ ఫుడ్ మంచిది కాదని చెప్పేసి వాళ్ళకి చెప్తాం అన్నట్టు. సో మంచి పాయింట్ తెలిసింది మనకు కూడా. ఈ మొబైల్ ల్యాబొరేటరీ అనేది అందరికీ అవైలబుల్గా ఉంది. అండ్ కాల్ చేస్తే యూ కెన్ కోఆర్డినేట్ విత్ ద డిపార్ట్మెంట్. మీకు ఏదైనా డౌట్ ఉందనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకొకటి సార్, మన మొబైల్ ల్యాబొరేటరీ టెస్టులు డిపెండ్ అయ్యి అక్కడే వచ్చేస్తుంది, ఆయిల్ పడేస్తాం అని చెప్తున్నాం. కానీ కొన్ని సీరియస్ కన్సర్న్స్ ఉంటాయి. కన్సర్న్ ఏంటంటే కొంచెం సేఫ్టీ ఏం మెయింటైన్ చేయరు, కాక్రోచ్ అన్ని తిరుగుతుంటాయి. ఇలాంటివి మాక్సిమం స్ట్రీట్ వెండర్స్ దగ్గర ఉంటాయి. సో ఇలాంటి స్ట్రీట్ వెండర్స్ కానీ బిజినెస్ ఓనర్కి రైట్ వే పనిష్మెంట్ ఏమైనా ఇచ్చే అధికారం మన ఎఫ్ఎస్ఎస్ఐకి మీ డిపార్ట్మెంట్. అంటే మనకు ఈ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ అనేది ఏంటంటే ఇంతకుముందు ఫుడ్ అల్టరేషన్ యాక్ట్ అనేది కొంచెం సివియర్గా ఉండేది పనిష్మెంట్స్. ఇది వచ్చేసి ఫెన్లీ యాక్ట్ అయిపోయింది. ఫెన్లీ యాక్ట్ అంటే ఫెన్లీ యాక్ట్ ఎవరికి ఉందంటే కన్స్యూమర్కి లేదు ఫెన్లీ యాక్ట్. ఇప్పుడు బిజినెస్ ఆపరేటర్స్ ఫ్రెండ్లీగా ఉంది అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని ముందు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే కల్తీ తగ్గిపోతుందని చెప్పేసి. కాబట్టి వాళ్ళకి ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తుంది. కాబట్టి పనిష్మెంట్స్ తక్కువ దీంట్లో. ఎప్పుడైతే డెత్ అక్కర్ అయిందో అప్పుడు కొంచెం సివియర్గా ఉంటుంది, కానీ వీళ్ళకి మినిమం పెనాల్టీలు వేసి అట్లా చేసి ఒక మీరంటే కాక్రోచ్ ఉందనుకోండి ఒక ప్రోడక్ట్లో, ఫుడ్ ప్రోడక్ట్లో, ఆ ఫుడ్ ప్రోడక్ట్ అంతా సీజ్ చేసేస్తారు. సీజ్ చేసి వాళ్ళకి నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి పెనాల్టీ వేస్తారు, కొంచెం వేసేసి వదిలేస్తారు. సో మోస్ట్లీ పెనాల్టీస్ ఉన్నాయి, కానీ స్ట్రిక్టర్ లాస్ కన్స్యూమర్కి వెండర్ బిజినెస్ ఫ్రెండ్లీగా ఉండాలి చెప్పేసి ఎడ్యుకేట్ చేస్తుంది. ఇప్పుడు ఓకే, ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చేసి మెయిన్ ఎడ్యుకేషన్. ట్రైనింగ్స్ ఇస్తున్నారు, ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్స్ అని. మనకు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసిన అనుకోండి, హోటల్ ఉందనుకోండి, ఏదైనా కంపెనీ ఉందనుకోండి, దాంట్లో ఎంప్లాయీస్ అందరికీ ట్రైనింగ్ తీసుకొని కంపల్సరీ ఉండాలి. ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి వాళ్ళకు, కంపల్సరీ ఉంది. సూపర్వైజర్ ట్రైనింగ్ ఒకటి ఉంటుంది, మామూలుగా వీళ్ళ తర్వాత ఎంప్లాయీస్ అందరికీ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. సో జనరల్గా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ అనేది ప్రతి రెస్టారెంట్కి, ప్రతి ఫుడ్ స్టోర్కి, లేదా ఇంటి బయట దోశలేసే ఆంటీలకి వీళ్ళకి కూడా కావాలా? ఎవరెవరికి కావాలి? అప్లై చేసుకుంటే ఎలా చేసుకోవాలి? అండ్ ఈ గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి సార్ జనరల్గా అప్లై చేసుకోవాలనుకుంటే? పెట్టి వెండర్స్ అని ఉంటుంది దాంట్లో. పెట్టి వెండర్స్ అంటే ఈ హాకర్స్, రోడ్ సైడ్ వాళ్ళందరూ పెట్టి వెండర్స్ వస్తారు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోతుంది. ఓకే. తర్వాత కొంచెము టర్న్ ఓవర్ ఎక్కువ ఉంది అనుకోండి, డిపెండింగ్ ఆన్ టర్న్ ఓవర్ ఇది మనకు లైసెన్స్ కింద వచ్చేస్తుంది. వాళ్ళందరూ లైసెన్స్ అప్లై చేసుకోవాలి. మిగతా వాళ్ళందరూ పెట్టి వెండర్స్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఈ లైసెన్స్ అనేది ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి వస్తుందా, లేకపోతే ఇన్స్పెక్షన్ చేయడం ఏంటి ఉంటాయి సార్? యాక్చువల్గా ఇది ఏమైందంటే ఇంతకుముందు పర్సనల్ ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు, ఇప్పుడు వచ్చి ఆన్ స్పాట్లో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది, మొత్తము ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాను. మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఒకరోజు వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటే లైసెన్స్ ఇష్యూ చేస్తారు. సో దీంట్లో కొన్ని కరప్షన్ చేసే ఆప్షన్ ఏమైనా ఉంటుంది? ఎందుకంటే అంతకుముందు లైవ్గా చూసి ఇన్స్పెక్షన్ చేసి మనం ఇస్తున్నాం లైసెన్స్. ఇప్పుడు లైసెన్స్ అప్లై చేస్తున్నారు, ర్యాండమ్ చెక్స్ జరుగుతుంటాయి. సో అలాంటప్పుడు కరప్షన్ చేసే ఆప్షన్ ఉంటుంది కదా, జరుగుతుంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి దాంట్లో. డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంటే వాళ్ళ టెస్టింగ్ రిపోర్ట్స్ అన్నీ ఉండాలి వాళ్ళకి. ఓకే. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉందనుకోండి, దాంట్లో వాటర్ది మేము కంపల్సరీ ఉంటుంది, వాళ్ళ హైజీనిటీది ఒకటి ఉంది, సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, వాళ్ళ దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ మనకు వాళ్ళ హెల్త్ సర్టిఫికేట్స్ కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాంట్లో వాళ్ళు చేసే వాళ్ళందరూ ట్రైనింగ్ కంపల్సరీ ఉండాలి. ఇట్లా కొన్ని పర్టికులర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైతే చెక్ లిస్ట్ ఉంటుంది కదా మనం పోయినప్పుడు ఇన్స్పెక్షన్ కదా, అవన్నీ ఆ డాక్యుమెంట్స్ అన్ని మనం ప్రొడ్యూస్ చేస్తే మనకు అది సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. ఇలా కరెక్షన్ తక్కువ ఉంటుంది మనకు. ఓకే, ఇంకా తక్కువ ఉంటుంది ర్యాండమ్గా చేయడం వల్ల. ఇప్పుడు ఏమైందంటే మొత్తం డాక్యుమెంట్ ఎవిడెన్స్ వస్తుంది మనకు దీంట్లో, కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది కరప్షన్. ఓకే. అండ్ ఫ్యూ మంత్స్ బ్యాక్ సడన్గా ప్రతి న్యూస్ ఛానల్లో ఒక న్యూస్ వచ్చింది, మనకి సడన్గా ఫుడ్ ఇన్స్పెక్టర్ రైడ్స్ జరుగుతున్నాయి, సీజింగ్ జరుగుతున్నాయని చెప్పి. సో ఇది కొత్త గవర్నమెంట్ చేయించిందా, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్స్ ఇప్పుడు సడన్గా అవుతుందా, లేకపోతే కొన్ని మరణాలు కూడా జరిగాయి ఈ మధ్య, కొన్ని ఫుడ్ తిని జరిగాయి మన న్యూస్ చూస్తుంటే. సో ఇది సడన్గా జరగడం మీకు పుష్ ఇచ్చిందా, లేకపోతే మీరే సడన్గా చేస్తున్నారా? వాట్ హ్యాపెండ్ విత్ దిస్ రైట్స్? పాత గవర్నమెంట్లో ఉంది. ఓకే. కొత్త గవర్నమెంట్ అని కాదు. ఈ కమిషన్ ఇంతకుముందు ఏమైందంటే మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసినాం. నేనే దాని టీమ్ లీడర్ నేనే ఉండి చేసినాను. అప్పుడు ఓకే నేనే తీసుకొని పోయి ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళందరినీ తీసుకొని పోయి నేనే ఇన్స్పెక్షన్ చేసినాను. యాక్చువల్గా ల్యాబొరేటరీ వాళ్ళు పోరు, ఏదైనా సివియర్ కేసు ఉంటే ల్యాబొరేటరీ వాళ్ళు ఎంటర్ అవుతారు ఎన్ఫోర్స్మెంట్. దీంట్లో ఏముంటుందంటే కమిషనర్ స్టేట్లో ఉంటారు కదా, కమిషనర్ కింద 2 వింగ్స్ ఉంటాయి. ఓకే. ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఒకటి, ల్యాబొరేటరీ వింగ్ అని ఒకటి ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ వింగ్లో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అందరూ వస్తారు. ల్యాబొరేటరీ సైడ్ వింగ్లో మేము వస్తాం, టెక్నికల్ స్టాఫ్ అంతా దీంట్లో వస్తారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ శాంపుల్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తే మేము అనలైజ్ చేసి రిపోర్ట్ మళ్ళీ వాళ్ళకి పంపిస్తే కమిషనర్ విల్ ఫైల్ ద కేసు అన్నట్టు. ఓకే. సో కానీ సీజింగ్ జరిగాయి కదా, ఇది ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది సీజింగ్ అనేది? డైరెక్ట్ సీజన్ అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నదానికి పాత క్వశ్చన్కు ఇంతకుముందు నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసినాం రైడింగ్స్ అన్నీ ఎక్కువ. ఇక్కడికి ఈ కమిషనర్ గారు వచ్చినాక ఏమైందంటే మనకు ఎక్కువ పేపర్లో ఏమొచ్చేదంటే హైదరాబాద్లో కల్తీ ఎక్కువ ఉంది, ఫుడ్ కల్టేషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ హోటల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవును, చాలా ఎక్కువ ఉన్నాయి. తినేవాళ్ళు కూడా అట్లే ఉన్నారు. ఇంట్లో వండుకునే పరిస్థితి లేదు ఇప్పుడు అందరు జనాలందరూ.
ఎగోడి బయట తింటున్నారు కాబట్టి కల్తీ ఎక్కువ ఉందని చెప్పేసి ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు ఏం చేస్తారంటే మన హెల్త్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మొత్తం అన్ని సిటీలో ఎక్కువ రైడింగ్ చేస్తున్నారు హోటల్స్ అన్నీ ఆల్మోస్ట్. ప్రతి హోటల్లో ఏముంటుందంటే జనరల్గా వాడు చేసేది బిజినెస్ అండి, ఫ్రెష్ ఫుడ్ అనేది పెట్టాడు. మీరు ఎప్పుడైనా చూడండి ఫ్రెష్ ఫుడ్ అనేది ఉండదు వాళ్ళ దగ్గర, స్టోర్డ్ ఫుడ్డే ఉంటుంది. వాడు వాడింది మిగిలించుకొని మళ్ళీ రేపటి కూడా అదే వాడతారు. దాంట్లో ఏం చేస్తుందంటే హైజీనిటీ తగ్గిపోతుంది వాళ్ళకు, ఫ్రెష్ ఫుడ్ ఉండదు, వాడిందే వాడుతుంటాడు, ఆయిలే వాడుతుంటాడు. వాళ్ళకి ఏమైందంటే అవేర్నెస్ కూడా కరెక్ట్గా లేదు. ఇంతకుముందు మనకి ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ చాలా తక్కువ ఉండేది, దానివల్ల ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు కాదు, ఇన్స్పెక్షన్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు కొంచెం స్ట్రెంత్ అయింది ఎన్ఫోర్స్మెంటింగ్, కాబట్టి రైడింగ్స్ కూడా ఎక్కువైనాయి, ఇన్స్పెక్షన్స్ ఎక్కువైనాయి, అవన్నీ చూస్తున్నారు. మెయిన్ ఇన్స్పెక్షన్స్ అవి కాకుండా కన్జ్యూమర్కి అవేర్నెస్ రావాలండి. కన్జ్యూమర్ ఎగబడి తింటే ఇంతే. కొత్త ఇన్స్టాగ్రామ్ రీల్ వస్తాయి, అవి చూసి ట్రై చేద్దాం అనుకుంటే కష్టమే. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని హోటల్స్ ఉంటాయి కంటిన్యూస్గా 3-4 టైమ్స్ సీజ్ చేసిన హోటల్స్, అవి పేపర్లు వచ్చింది వాడి మీద ఎందుకు రీఓపెన్ అవుతుంది. వాళ్ళకి ఏమవుతుందంటే రెక్టిఫై చేసుకుంటారు వాళ్ళంతే. వాళ్ళ కోసం షెడ్యూల్ 4 అని నోటీస్ ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఏమైనా లేకున్నెస్ కనబడతాయి అనుకోండి హోటల్స్లో, దాని ప్రకారం ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు, టైం ఇస్తారు 15 days 1 month. ఆ టైం లోపల అవన్నీ రెక్టిఫై చేసుకుంటే మళ్ళీ ఓపెన్ చేస్తారు, ఇంత పెనాల్టీస్ ఓపెన్ చేస్తారు అన్నట్టు. కానీ ఇలాంటప్పుడే కొన్ని హోటల్స్కి మనం రేటింగ్స్ కూడా ఇవ్వచ్చు. ఈ మధ్య జొమాటోలో కానీ ఏమన్నా కానీ మన రేటింగ్స్ అనే ఆప్షన్స్ వస్తున్నాయి. ఎఫ్ఎస్ఎస్ రేటింగ్ కూడా ఉంది. ఓకే, మనము ఎవ్రీ ఇయర్ ఇస్తారు అన్నట్టు హోటల్స్ కూడా. కానీ అలాంటిది ఏమైనా డిస్ప్లే చేస్తే హోటల్లో ఇలాంటి బెనిఫిట్ ఉంటుంది కదా, మా హోటల్ మీద ఇన్నిసార్లు రేట్ జరిగింది, మేము ఇది పెట్టుకొని ఉన్నాము, ఇలాంటిది డిస్ప్లే చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చే కన్స్యూమర్ కూడా ఓకే ఈ హోటల్ ఇన్నిసార్లు రేట్ జరిగింది, ఇన్నిసార్లు రెక్టిఫై చేస్తున్నారు, మన ఇక్కడికి వెళ్తే చెక్ చేసుకుని తినాలి అనే ఆప్షన్. కన్స్యూమర్ అంతా తెలివి ఉంటే బాగానే ఉంటుంది, కన్స్యూమర్ ఉండమంటున్నాయి. ఒక పక్క రైడింగ్ అయితే ఉంటుందండి, అంత మీడియా ఉంటుంది, మొత్తం ఉంటుంది. రీసెంట్గా ఒక హోటల్లో స్వీట్ షాప్లో పెద్ద పేరున్న స్వీట్ షాప్ రైడింగ్ అవుతుంది, 10-15 మీడియాలు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, గొడవ అవుతుంది. పక్కన ఇక్కడంతా కొంటనే ఉన్నారు, మళ్ళీ పోతున్నారు అక్కడ నుంచి. మళ్ళీ ఇంకేం చెప్తారు చెప్పండి, కన్స్యూమర్ అనాలనా, వీళ్ళని మా స్టాఫ్ అనాలనా, అమ్మేవాడిని అనాలి, ఎవరికి తప్పంటారు. అక్కడ అంతా టీవీలో స్క్రోల్ అవుతుంది, లైవ్ వస్తుంది, అది రైడింగ్ మొత్తం లైవ్ వస్తుంది. ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర రివ్యూ దొరికినాయి, దాని మీద జిల్ల పురుగులు ఉన్నాయి, ఎలకలు పోతున్నాయి అని చెప్పేసి ఉన్నాయి, చెప్తానే ఉన్నారు. టీవీలో వస్తుంది, అక్కడ గొడవ అవుతుంది, వాళ్ళ వాడు కౌంటర్లో కొనుక్కొని వెళ్ళిపోతూనే ఉన్నారు. మళ్ళీ ఎవరు చెప్తారు, ఎవరైతే తప్పంటారు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు, మనం చేయగలిగి మనం చేయాలి. మనం అవేర్నెస్గా ఉండి మనం కరెక్ట్గా ఉంటే వాళ్ళకి ఇంకా హెల్ప్ అవుతుంది, మీ హెల్త్కి ఇంకా బెనిఫిట్ అవుతుంది. సరే సార్, కమింగ్ బ్యాక్ టు ద అదర్ టాపిక్, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు, ఇన్ని రైడ్స్ చేస్తున్నారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీరు ఎఫ్ఎస్ఎస్ఐ కానీ లేదా మీ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ పొజిషన్ ఉన్నారు కాబట్టి మీ సజెషన్స్ ఇచ్చే స్కోప్ ఉంటుంది. సో మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా, లేకపోతే ఇది చేంజెస్ చేస్తే ఇంకొంచెం టైట్గా ఉంటుంది, వెండర్ సపోర్టివ్గా ఉంది, కన్స్యూమర్ సపోర్టివ్గా లేదని మీరే అన్నారు. సో వెండర్స్ ఇంకొంచెం జాగ్రత్తగా ఉండేలాగా మీరేమైనా సజెషన్స్ ఇవ్వదలుచుకుంటున్నారు మీ డిపార్ట్మెంట్ కంటే ముందు మీకు కొంచెం చెప్తాను నేను. యాక్చువల్ అడల్ట్రేషన్ అనేది వర్డ్ ఇప్పుడు మనకు లేదు, ఈ కొత్త యాక్ట్ ప్రకారం అడల్ట్రేషన్ వర్డ్ అనేది లేదు. పాత యాక్ట్లో ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్, అది ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ అనేది యాక్ట్ ఉండింది, ఆ యాక్ట్లోనే అడల్ట్రేషన్ అనే వర్డ్ ఉంది. ఇప్పుడు కొత్త యాక్ట్లో అనేది అడల్ట్రేషన్ వర్డే తీసేసాడు. అడల్ట్రేషన్ అనేది చెప్పకూడదు కానీ ఇది అఫీషియల్గా అయిపోయింది ఇప్పుడు అడల్ట్రేషన్. అడల్ట్రేషన్ డెఫినేషన్ ఏముంటుందంటే, ఏదైనా ప్రోడక్ట్ ఉంటే, ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్ ఉంటే, మిల్క్ ఉందనుకోండి, దానికి వాటర్ యాడ్ చేసిన అడల్ట్రేషన్ కింద వచ్చేది, దాని నుంచి ఫ్యాట్ తీసేసిన అడల్ట్రేషన్. ఏదైనా ఒక పదార్థాల నుంచి తీయడము, దానికి ఏదైనా యాడ్ చేయడం అని అడల్ట్రేషన్ కింద తీస్తారు అన్నట్టు. అదేమైందంటే ఇప్పుడు అఫీషియల్గా అయిపోయింది. ఇప్పుడు అది పాలు ఉంటాయి, మనకు ప్యూర్ మిల్క్ ఏది దొరకదు, పాస్టరైజ్డ్ మిల్క్ అనేది మొత్తము స్టాండర్డ్ మిల్క్, అది అంటే దాన్ని ఏమంటారు, దాన్ని పాస్టరైజ్డ్ ప్లస్ హోమోజెనస్, దాని కాదు కాన్స్టిట్యూటెడ్ మిల్క్ ఏదైనా వస్తుంది ఆల్మోస్ట్. ఓకే, ఇప్పుడు దానికి ఏం చేస్తారంటే ఫ్యాట్ మనకు జనరల్గా ఒక గేదె దగ్గర పాలు తీసుకున్నారు అనుకోండి, 68% ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ అంతా రిమూవ్ చేసి మనకు స్టాండర్డ్ మిల్క్ అని చెప్పేసి, మిక్స్డ్ మిల్క్, స్టాండర్డ్ మిల్క్, హోమోజనైజ్డ్, మళ్ళీ ఇదేమంటారు స్కిమ్డ్ మిల్క్, డబుల్ టోన్ మిల్క్, ఆ ఫ్యాట్ డిపెండింగ్ అపాన్ ద ఫ్యాట్ కంటెంట్, ఇవన్నీ వెరైటీస్ వచ్చాయి. అప్పుడు ఏమైంది, అది ఆటోమేటిక్గా ప్రోడక్ట్ అయిపోయింది, సపరేట్ ప్రోడక్ట్ అయింది. ప్రోడక్ట్ అన్నప్పుడు ఏమైతుంది, నీకు అది ఒరిజినల్ మిల్క్ లేనే లేదు అక్కడ, ఒరిజినల్ మిల్క్ నుంచి తయారు చేస్తున్నారు, అది మిల్క్ మన బై ప్రోడక్ట్ అవుతుంది. అట్లా మన అడల్ట్రేషన్ కాదు, మోడిఫికేషన్, మాడిఫై చేసుకుంటున్నారు అట్లా అని చెప్పేసి. ఆయిల్ ఉంటుంది, ఇప్పుడు ఆయిల్ ఇంతకుముందు ఏమంటే ఒక ఆయిల్ ఇంకో ఆయిల్ యాడ్ చేస్తే అడల్ట్రేషన్ వచ్చింది. ఇప్పుడు బ్లెండెడ్ ఆయిల్స్ పర్మిషన్ ఇచ్చింది, గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే ఇది డిమాండ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ కూడా డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మిక్స్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదని కొన్ని రీసెర్చ్ చేసేసి ఇట్లా మిక్సర్ ఆయిల్ కూడా వాడినా కూడా ఏం లేదని చెప్పేసి ఒక రూల్ పాస్ చేసింది, ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది, ఇంత పర్సెంటేజ్ అలా మిక్స్ చేసుకోవచ్చు అని. ఇంతకుముందు మిక్స్ చేస్తేనే అడల్ట్రేషన్ కింద వచ్చేది, ఇప్పుడు అది మిక్సింగ్ వస్తుంది. అంటే అడల్ట్రేషన్ వాడు యూజ్ చేయదు. ఇప్పుడు కొత్త యాక్ట్ ప్రకారం ఏముందంటే
మేము ఇచ్చే రిపోర్ట్స్ కూడా ఇంతకుముందు అడల్టరేట్ అని ఇచ్చేది, అడల్టరేటెడ్ జెన్యున్ అని ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు అడల్టరేటెడ్ జెన్యున్ అని లేదు, సేఫ్ అని ఇయ్యాం మేము. ఫుడ్ ఒక రిపోర్ట్ ఇచ్చినామంటే ఈ ప్రోడక్ట్ ఈ సేఫ్ ఫర్ కన్జంప్షన్ అని ఇయ్యాం మేము. నాట్ అన్సేఫ్ అని ఇస్తాం అక్కడ. సేఫ్ అన్నాం మనము, నాట్ అన్సేఫ్. అన్సేఫ్ అంటే ఇది బాగలేదని, నాట్ అన్సేఫ్ అంటే వాడచ్చు వాడకూడదు, నీ ఇష్టం ఉంటుంది తిను, లేదంటే లేదన్నట్టు అట్లా. నాట్ అన్సేఫ్ అని ఇస్తాం మనం. దాంట్లో 3 కేటగిరీస్ ఉంటాయి. నాట్ అన్సేఫ్ ఒకటి, జెన్యున్ ఇన్సెన్స్ నాట్ అన్సేఫ్ అంటే జెన్యున్ కింద ఇచ్చేస్తాం. అది మిస్బ్రాండెడ్. మిస్బ్రాండెడ్ అంటే మనకు లేబుల్ పైన ఉంటుంది. లేబుల్ కొన్ని రూల్స్ ఉంటాయి, ప్యాకేజింగ్ అండ్ లేబుల్ కింద కొన్ని రూల్స్ ఉంటాయి. అది ఒకటి అట్లా అంటే అదే డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, అది బెస్ట్ బిఫోర్ డేటు, బ్యాచ్ నెంబరు, ఎఫ్ఎస్ఎస్ లైసెన్స్ ఉందా, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ సింబల్స్ ఉంటాయి కంపల్సరీ, అవి ఉన్నాయా, లేదా ఇంకోటి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కంపల్సరీ ఉండాలి. దాంట్లో అది ఎఫ్ఎస్ఎస్ నెంబర్ 14 డిజిట్ నెంబర్ కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ చూసుకొని కొనాలి మనం. అవన్నీ లేబుల్ ఏది ఒకటి లేకున్నా కూడా మనం దాని మీద మిస్బ్రాండ్ అని ఇచ్చేసి కేసు ఫైల్ చేస్తారు. కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ కన్జ్యూమర్ కాదు, దాంట్లో ఏముంటుందంటే మనకు ఈ సబ్స్టాండర్డ్ మిస్బ్రాండ్ అనేది మనకు జేసీ కింద పోతుంది, మనకు జాయింట్ కలెక్టర్కి వెళ్ళిపోతాయి కేసులన్నీ. ఓన్లీ అన్సేఫ్ అని ఇచ్చే వాటికి, అన్సేఫ్ అంటే మనకు దాంట్లో ఇది ఇప్పుడు ఫుడ్లో బ్యాక్టీరియా ఉందనుకోండి, పాథోజన్స్ ఉంటాయి, ఈకోలి, సాల్మోనెల్లా, లేదంటే దాంట్లో పెస్టిసైడ్స్ ఏమన్నా, పాయిజనస్ మెటల్స్ ఏమన్నా అవి ఉంటే అన్సేఫ్ అని ఇస్తాం. మనకు హెల్త్ అథారిటీస్ ఉన్న వాటిని అన్సేఫ్ ఇస్తాం. అవి మనకు మేజిస్ట్రేట్ కోర్టుకు వస్తాయి, కోర్టులో ఫైల్ చేస్తాం. దాంట్లో ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. అదొక్కటే సివిఆర్ ఉంది మన దగ్గర. అన్సేఫ్ వస్తేనే వాడు సివిఆర్టీ ఎక్కువ ఉంటుంది. సబ్స్టాండర్డ్ అంటే మన స్టాండర్డ్స్ మీరు కాకపోతే సబ్స్టాండర్డ్ వస్తుంది, వాటి పెనాల్టీస్ వదిలేస్తారు అన్నట్టు. మిస్బ్రాండెడ్కైనా సబ్స్టాండర్డ్కైనా అన్సేఫ్ వస్తేనే వాళ్ళకి కొంచెం ఇంప్రిజన్మెంట్ వరకు పోతుంది. ఓకే, ఎనీ సజెషన్స్ మీరు చేంజెస్ ఎలాంటివి వస్తాయని బాగుంటుందని మీరు సజెషన్ ఇస్తారా? సజెషన్స్ అంటే ఏముందంటే మనకు ల్యాబొరేటరీ సైడ్ మెయిన్ తీసుకోవాలండి. ఎన్ఫోర్స్మెంట్ ఎంత ఉన్నా కూడా వాడు శాంపుల్స్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపించినప్పుడు ల్యాబొరేటరీలో దాన్ని చేసే కెపాసిటీ ఉండాలి, ల్యాబొరేటరీలో అనలైజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఏదో 2-3 రీడింగ్స్ ఇచ్చేస్తే కాదు, డీప్గా అనలైజ్ చేయాలి. ఇప్పుడు ఏముందంటే ఒక హీరో కంటే, మీరు టీవీ వాళ్ళు కదా చెప్తున్నాను, హీరో కంటే విలన్కు తెలివి ఎక్కువ ఉంటుంది కదా. విలన్ ఎన్నో ప్లాన్లు వేస్తాడు, దాన్ని ఛేదించడానికి హీరో ఏం చేస్తాడు, కింద మీద పడేవాడు లాస్ట్కి ఎప్పుడో లాస్ట్లో ఎండింగ్లో దాన్ని సాల్వ్ చేస్తాడు. ఇప్పుడు విలన్ ఏంటంటే ఎఫ్బిఓ, ఎవరైతే బిజినెస్ ఆపరేట్ చేస్తున్నాడో వాడు విలన్. వాడు అడల్టరేషన్ మనకు దొరకకుండా అడల్టరేషన్ చేస్తాడు. అది కనుక్కోవాలంటే మనం దాని మెథడ్స్ కనుక్కోవాలి, దానికి తగిన ఎక్విప్మెంట్ ఉండాలి మన దగ్గర. ఎక్విప్మెంట్ ఉన్నా కూడా ఆపరేటర్స్ ఉండాలి, దాన్ని అనలైజ్ చేసే కెపాసిటీ ఉండాలి. అది ఏమైందంటే మొత్తం త్రూఅవుట్ కంట్రీ ఏమైందంటే ఎక్విప్మెంట్ ఇచ్చిండ్రు, హై ఎండ్ ఎక్విప్మెంట్ చాలా ఇచ్చిండ్రు. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎక్కడ లేరు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పెట్టిండ్రు. 2 రోజులు పని చేస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని ప్రైవేట్ ల్యాబ్లకు ఎక్కువ జీతం వస్తూనే వెళ్ళిపోతారు. ఓకే, కాబట్టి ఇక్కడ స్టాఫ్ని ఎక్కువ చేసుకోవాలి. మనకు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండాలి. ఒక ల్యాబ్ అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండాలి, వాళ్ళు ట్రైన్డ్ ఉండాలి, క్వాలిఫైడ్ ఉండాలి, అనలైజ్ చేసే కెపాసిటీ ఉండాలి. ఎక్విప్మెంట్ అన్ని డిస్ట్రిక్ట్లో అన్ని స్టేట్స్లో వచ్చినాయి అందరికనే, కానీ ఆపరేటర్స్ లేదు, చేసే ఇది లేదు. ఏ గవర్నమెంట్ అయినా ఎవరైనా కూడా ముందు స్టాఫ్ని ఇచ్చి దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటే అడల్టరేషన్ కూడా తగ్గిపోతుంది. ఎన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎంత శాంపుల్ లిఫ్ట్ చేసినా అనలైజ్ ల్యాబొరేటరీలో ఉండాలి. ల్యాబొరేటరీ సైడ్ ఎవరు పట్టించుకోవడం లేదు. అనాలిసిస్ చేస్తున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇంతమంది ఉన్నారు, రైడింగ్ చేస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేస్తున్నారు అంటారు, కానీ దాని అనలైసిస్ ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు వాళ్ళు రిపోర్ట్స్ ఎంత జెన్యూన్ ఉంటాయి, అది చెక్ చేసుకోవాలి కెపాసిటీ. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పెద్ద చిల్లీ పౌడర్ ఉందనుకోండి, దానికి కొన్ని స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తారు. స్టాండర్డ్స్ మీట్ కావడానికి ఒకటి మీకు చెప్తాను. చిల్లీ పౌడర్ అంటే మిరపకాయ పౌడర్ ఉంటుంది కదా, దానికి నాన్ వోలటైల్ ఈథర్ ఎక్స్ట్రాక్ట్ అని ఒక పారామీటర్ ఉంటుంది. దానికి 12.5 లిమిట్ ఉంటుంది. యాక్చువల్లీ ఒరిజినల్ అయితే మనకు 16 వరకు వస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే తెల్లకారము, తొడిమేలు అన్నీ కలిపేసి తగ్గించేస్తారు, 12.5కి వచ్చేస్తుంది, బార్డర్లో వస్తుంది. ఇవంతా ఈ చెత్త అంతా కలుపుతారు దాంట్లో, కలిపి దానికి స్టాండర్డ్స్ మీట్ అయితే చాలు వాళ్ళకు. మనం ఏమనుకుంటాం, స్టాండర్డ్స్ మీట్ అనేది ప్యూర్ అని చెప్పేసి మనం తింటాం. ఇది జరుగుతాయి. అండ్ ఈ మధ్య గవర్నమెంట్స్ కూడా కొన్ని ఫుడ్ ల్యాబొరేటరీ ప్రాపర్గా మీరు చెప్పినట్టుగా ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాను అనౌన్స్మెంట్ విన్నాను. అది కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఫుడ్ ల్యాబొరేటరీకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఓకే, ఎఫ్ఎస్ఎస్ వాళ్ళే మనకు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి మనకు 2000 కింద 2019 నుంచి మనకు ఫండింగ్ ఇస్తుంది. ఓకే, మన ల్యాబొరేటరీలో కూడా ఆల్మోస్ట్ అన్ని హై అండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఓకే, మా పీరియడ్లోనే ప్రొక్యూర్ చేసి పెట్టేసిన అన్నీ ఉన్నాయి. ల్యాబొరేటరీస్ కూడా మళ్ళీ 3 శాంక్షన్ అన్నీ కొత్తాయి, దానికి కూడా ఫండ్ రిలీజ్ అయింది, స్టార్ట్ చేస్తాం అవి కూడా. గాట్ ఇట్. సో ల్యాబొరేటరీతో పాటు ఎంప్లాయీస్ వస్తే బెటర్ అంటున్నారు. ఎంప్లాయీస్ ఉండాలి, మెయిన్ ఎంప్లాయీస్ ఉండాలి. ఎన్ని ఎక్విప్మెంట్ ఉన్నా, ఎంత పెద్ద ఉన్నా కూడా ఓకే, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండాలి.
గాట్ ఇట్. ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ పర్మనెంట్ ఉంటే వాళ్ళకి ఏమంటే ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి, నేనేగా చేసేది ఫర్దర్గా నేనే ఉంటా అని చెప్పి. నేనే తినాలా బయట ఫుడ్ నేనే తినాలంటే ఆయనకి భయం వేస్తే ఇప్పుడు వాళ్ళకి కూడా భయం ఉంటుంది, నేనే చేయాలి కదా. ఇప్పుడు అనాలిసిస్ చేయరు, ఈ టెంపరీ ఎంప్లాయీస్ 1 year 2 years చేస్తారు వెళ్ళిపోతారు. నాకేమన్నా అవసరం అని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు, ఇంట్రెస్ట్ కూడా చూపించారు వర్క్ చేయడానికి. రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే చూస్తారు అన్న. గాట్ ఇట్ సార్. సరే సీరియస్ టాపిక్లు మాట్లాడుకుందాం. చిన్న చిలిపి ప్రశ్న సార్, తప్పు కనుక అడిగా అని చెప్పి. ఇన్ని చూసిన మీరు జనరల్గా మీరేం కన్సూమ్ చేస్తారు ఫుడ్ కానీ డైట్ కానీ? నేను బయట తినానండి ఇప్పుడు కింద ఓన్లీ హోమ్ ఫుడ్? అస్సలు బయట తినేది అసలు చాలా రోజులు తినాను, అసలు బయట ఫుడ్డే తినము. నేను కూడా అవాయిడ్ చేస్తాను, చెప్తా కూడా అందరికి తినొద్దని చెప్తా, మా పిల్లలకు కూడా చెప్తా, కానీ వినరు. ఇప్పుడు జనరేషన్ ఏమైందంటే మిరపకాయ పెడితే పోరువాడు హోటల్ పేరు, చిల్లీస్ అని పెడితే వాడు హోటల్కి పోతాడు. చూడండి, ఏదైనా చూడండి మీరు, ఏదైనా కొంచెం స్టైల్గా పేరు పెడితే ఎగవాడు తింటారు. అవసరమా లైన్లు కట్టిపోయి నిలబడారు తినడానికి? ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూస్తారు, అది ఏరియాలో చూస్తారు, డిఎల్ఎఫ్ ఓకే డిఎల్ఎఫ్ గచ్చిపోలే అలా చూస్తారు అంతే. కొంచెం ఏదో కొంచెం ఇట్లా ట్రిక్కీగా పేరుంటే తినేస్తున్నారు. ఓకే, అదే మనకు మొదటి ముద్ద అంటే చెప్తున్నా, అట్లా పెట్టే వరకు అట్రాక్షన్ ఉంటాయి. ఓపిక లేకుండా అయిపోయినాయి జనరేషన్కి ఇప్పుడు వంటలు చేసుకునేది లేదు. ఇప్పుడు అది కూడా కాదు, పెద్దవాళ్ళు కూడా ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఈవినింగ్ టైమ్స్లో రోడ్ సైడ్ అంతా మీరు చూడండి, రోడ్ సైడ్ అంత వెహికల్స్ ఎంత ట్రాఫిక్ ఉన్నా రోడ్ సైడ్ కోసం రొట్టెలు చేస్తుంటారు. ఆ రొట్టెలు తెచ్చుకుంటారు, అక్కడ కర్రీ పాయింట్స్లో తెచ్చుకుంటారు. 50 రూపీస్లో డిన్నర్ అయిపోతుందని చెప్పేసి ఓపిక లేక అవి తెచ్చుకొని తింటుండ్రు. దానివల్ల వీళ్ళకి ఎంత హెల్త్ దెబ్బతింటుందో వాళ్ళు ఆలోచిస్తలేరు అన్నట్టు. ఆ డస్ట్లో, ఆ పొల్యూషన్లో వాళ్ళు తయారు చేసిన రొట్టెలు తిని, అక్కడ వండిన కూరలు తిని వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో, హెల్త్ ఇంపాక్ట్ వస్తుందో తెలుస్తలేదు వాళ్ళకు. తర్వాత వాళ్ళే సఫర్ అవుతున్నారు, దగ్గు వస్తుంది, ఆస్తమా వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పేసి. వాళ్ళు ఏమనుకుంటారు, ఈజీ గోయింగ్ అంతా. ఇప్పుడు ఈజీ గోయింగ్, మళ్ళీ వండుకోవాలి కడుక్కోవాలి ఎందుకని చెప్పేసి 50 రూపాయలు పెడితే నైట్ డిన్నర్ అయిపోతుందని చెప్పేసి ఓపిక లేకుండా అయిపోయి అట్లా చేస్తున్నారండి, అంతే. మీరందరూ కూడా మాక్సిమం హోమ్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. సార్ ఇంకా ఇంకో డౌట్ సార్, ఇప్పుడు మీరు FSSAI కానీ ఈ గైడ్లైన్స్ అని హోటల్స్కి, స్ట్రీట్ హాకర్స్కి అందరికీ వర్తిస్తుంది. కానీ కొన్ని కేటగిరీస్ ఉంటాయి, లైక్ ఫ్రూట్స్ కానీ, పన్నీర్ అని, అన్బ్రాండెడ్ ఫుడ్స్ కొన్ని ఉంటాయి. వీటిని ఎలా మీరు టెస్ట్ చేస్తారు? అక్కడ మీకు ఏమైనా ఛాలెంజెస్ వస్తుంటాయి అన్బ్రాండెడ్ ఫుడ్స్ అని హ్యాండిల్ చేసేటప్పుడు? ఇప్పుడు ఫ్రూట్స్ అన్నారు కదా మీరు, ఫ్రూట్స్ అనేది రీసెంట్గా ఏమైందంటే మనకి ఇంతకుముందు ఓన్లీ కార్బైడ్ ఒకటే ఉండేది మనకు, రైపెనింగ్, ఆర్టిఫిషియల్ రైపెనింగ్ కార్బైడ్ యూజ్ చేస్తుంది. దాన్ని మేమే మా టీమే నా ఆధ్వర్యంలోనే కార్బైడ్ మొత్తం బ్యాన్ చేయించేసినాం, అయిపోయింది అది. దాని తర్వాత ఒకటి వచ్చేసి ఏమైందంటే ఇప్పుడు చైనా పౌడర్ వచ్చింది, చైనా ప్యాకెట్స్ వచ్చినాయి. అది ఏమైందంటే దాంట్లో కూడా మేమే గైడెన్స్ ఇచ్చినాం దానికి ఏముంటుందంటే ఆ పౌడర్లో ఇథిఫాన్ అనేది ఒక పెస్టిసైడ్. అది వాటర్ తగలగానే దానికి ఏమైతే ఇథిలిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఇథిలిన్ గ్యాస్ అనేది ఏమంటే నేచురల్ గ్యాస్, అది ఫ్రూట్ రైపెన్ కావడానికి ఇథిలిన్ గ్యాసే అక్కడ హెల్ప్ఫుల్. అది నేచురల్గా ఇథిలిన్ గ్యాస్ రిలీజ్ అయితేనే ఫ్రూట్ పండుతుంది అన్నట్టు. దానికి ఏం చేస్తున్నారంటే మా చిన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక షట్టర్స్ ఉండేవి, దాంట్లో పండ్లన్నీ మామిడి పండ్లు కానీ అటు గెలాలు కానీ పెట్టేసి దాంట్లో ఏం చేస్తారంటే బాగా పండిన పండ్లు తీసుకొని దాంట్లో వేస్తుంది. ఆ గ్యాస్ రిలీజ్ అవుతుంది దాంట్లో నుంచి, ఆ గ్యాస్ రిలీజ్ అయ్యి నేచురల్గా అది పండేది. తర్వాత పొగ పెట్టేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఏమైందంటే కార్బైడ్ బ్యాన్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ చైనా పౌడర్ వచ్చిందో, ఇథిఫాన్ పౌడర్, అది దాన్ని తీసుకొచ్చిండో దాంట్లో ఇథిలిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. దాంతో రైపన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికేవన్నీ ఆ గ్యాస్ వల్ల ఏమవుతుందంటే ఎక్స్పోజ్ అయ్యి పైన లేయర్ మాత్రం ప్యూర్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి పండ్లు, లోపల మాత్రం మక్కవు, పండదు అసలు. అట్టి పండు తినండి మీరు ఈజీగా తెలిసిపోతుంది. పైన ఎల్లో కలర్ ఉంటుంది, తిన్న తర్వాత మీకు నాలుగు అంతా కట్ అవుతుంది చూడండి. అది అంటే ఇది యాక్చువల్గా ఇది ఆర్టిఫిషియల్ రైపెనింగ్ అని చెప్పేసి దానికి కొంత లిమిట్ ఇచ్చింటే ఏమి ఇచ్చారంటే 100 ppm వరకు ఎక్స్పోజ్ చేయొచ్చు అని. ఇథిలిన్ చేంబర్స్ ఉంటాయి, గ్యాస్ చేంబర్స్, దాంట్లో రైపెన్ చేయొచ్చు అని ఉంది. కానీ అన్ని చేంబర్స్ మనకు అవైలబుల్ లేవు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇథిలిన్ ప్యాకెట్స్ పర్మిషన్ ఇచ్చింది, గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది వాటికి. దాన్ని ఏం చెప్పినట్టు ఒక పర్ఫోరేటెడ్ బాక్స్ ఉంటాయి, సోప్ బాక్స్లు ఉంటాయి కదా, దాంట్లో పెట్టేసి పండ్ల కింద పెట్టమన్నారు. పెట్టేసి డైరెక్ట్ కాంటాక్ట్లో కాకుండా పండ్ల కింద పెట్టేస్తే ఆ గ్యాస్ రిలీజ్ అయ్యి గ్రాడ్యువల్గా అది పండుతాయి పండ్లు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్లో దిగే వరకే పండు ఎల్లో కావాలని చెప్పేసి పండ్ల మధ్యలో ప్యాకెట్ వేస్తారు. అది మనకు పెస్టిసైడ్, అది తడిపి ప్యాకెట్స్ వేస్తారు. కాబట్టి అదంతా పండ్ల మీద అంతా లేయర్ ఫామ్ అవుతుంది. ఆ పెస్టిసైడ్ అంతా దాంట్లోకి వస్తుంది, మనం తినేస్తాం. మార్కెట్లో డైరెక్ట్గా కట్ చేసుకొని తినేస్తారు, కడగలు చేయరు కదా. కడిగినప్పుడైతే పోతుంది, కడగకపోతే ఇంకా అట్లనే తినేస్తారు. కాబట్టి కొంచెం కాంప్లికేషన్స్ ఉంటాయి. వాటికి కూడా మా దగ్గర మెథడ్ ఉంది. దాని మీద ఫ్రూట్స్లో కూడా ఎంత ఇథిఫాన్ ఉంది, ఎంత పెస్టిసైడ్స్ ఉన్నాయి, దాన్ని అనలైజ్ చేసి రిపోర్ట్ చేయగలుగుతాను. అండ్ ఇంకోటి సార్, ఇంకో మేజర్ కేటగిరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని, పనీర్ అని చెప్పి, ఘీ అని చెప్పి, దీంట్లో అడల్ట్రేషన్ ఎక్కువ జరుగుతుందని విన్నాను.
సో దీన్ని మీరు ఎలా ట్యాకిల్ చేస్తారు? మ్యాక్సిమం రైడ్స్ చేయడమైనా మన ఇంకా వాళ్ళకి గైడ్ లైన్స్ పనిష్మెంట్స్ ఏమైనా ఉంటాయి? ట్రైనింగ్స్ ఇచ్చినామండి, అల్లం వెళ్ళిపోయే వాళ్ళకి అందరికీ ట్రైనింగ్స్ ఇచ్చినాము. మా ల్యాబ్కి వచ్చినా కూడా వాళ్ళకి అడ్వైజ్ చేసినాము, ఇట్లా కాదని చెప్పి ల్యాబ్కి వచ్చి ట్రైనింగ్ తీసుకున్నాం మా దగ్గర వాళ్ళు, దాంట్లో కూడా ట్రైనింగ్ ఇచ్చినాము. దాంట్లో ఏం చేస్తారంటే జనరల్గా వీళ్ళు అన్నట్లు అది ఇది ఏముండదు, చీప్ క్వాలిటీ యాడ్ చేస్తారు ఎక్కువ మటుకు, చీప్ క్వాలిటీ యాడ్ చేస్తారు. లేదంటే మనకు పొట్టు ఎక్కువ వస్తుంది దాంట్లో, ఉల్లిగడ్డలు కానీ వెల్లిపాయలు కానీ పొట్టు ఎక్కువ వస్తుంది. తర్వాత ఇంకేం చేస్తారంటే ఆలుగడ్డ ఉంటుంది కదా, ఆలుగడ్డను స్మాష్ చేసి దాంట్లో వేస్తారు. లేదంటే అరటి కాడ ఉంటుంది కదా మధ్యది, అలా నార వండి మనకు అల్లం లాగా కనబడిపోతుంది, అది క్రష్ చేసి అది యాడ్ చేస్తారు జనరల్గా. అమ్మో, చాలా డేంజర్ అవుతుంది. అది దాంట్లో జనరల్గా ఏ సాలిటేషన్ ఇదే, ఆలుగడ్డ వేస్తారు లేదంటే ఇది అరటి బోధ వేస్తారు అంతే, దాంట్లో క్రష్ చేసి. సో మీ ఎందుకు ట్యాకిల్ చేస్తారు బాగానే ఉంది, కొన్నిసార్లు మీకు కూడా పబ్లిక్ హెల్ప్ కావాల్సి వస్తుంది. సో మీ డిపార్ట్మెంట్కి రీచ్ అయ్యి కంప్లైంట్ ఇవ్వాలన్నా కానీ, ఒక సజెషన్ ఇవ్వాలి కానీ, హౌ కెన్ పీపుల్ రీచ్? మా ల్యాబొరేటరీకి ఒక 2-3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇవి కన్జ్యూమర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్స్. వాళ్ళు మాకు డైరెక్ట్ వచ్చేస్తారు అన్నట్టు. వాళ్ళు మా దగ్గర అడ్వైజులు తీసుకొని ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం, మేము కూడా పోతాం వాటికి ట్రైనింగ్ ఇవ్వడానికి. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాచారం దగ్గర వాళ్ళు ఐస్ క్రీమ్ పట్టుకున్నారు, వాళ్ళకి డౌట్ వచ్చింది, ల్యాబ్ టెస్ట్ చేయించినాము. వాళ్ళు ఆ రిపోర్ట్ తీసుకొని పోయి ఆ స్కూల్ హెడ్ మాస్టర్కి ఇచ్చిండ్రు అన్నట్టు. అక్కడ పెద్ద స్కూల్ ఉంటుంది నాచారంలో ఒకటి, ఆ స్కూల్ హెడ్ మాస్టర్కి ఇచ్చి ఆ ఏరియాలో ఆ ఏరియాలో ఐస్ క్రీమ్ బండ్లు తిరగకుండా ఆపిచ్చేసిండ్రు. అట్లా చేసిండ్రు వాళ్ళు, అట్లా చేస్తున్నారు. మిల్క్ టెస్ట్ చేయించిండ్రు. మా రిపోర్ట్లో ఏమొచ్చింటే ఐస్ క్రీమ్లో కలర్ ఎక్కువ ఉంది, సాకరిన్ ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినాం మేము. ఇస్తే వాళ్ళు మా సిఎఫ్ఎస్ దగ్గర, కమిషనర్ దగ్గర పోలేదు, పోలీసు వాళ్ళ దగ్గర పోలేదు, ఎవరి దగ్గర పోలేదు. మేము చెప్పినాం అన్నట్టు, వీళ్ళందరి దగ్గర పోతే వాళ్ళు కేసు ఫైల్ చేసి టైం ఎక్కువ పడుతుంది, పిల్లలను మీరు కాపాడుకోవాలనుకుంటే ఇది చేయండి అని చెప్తే పోయినరు, ప్రిన్సిపల్ దగ్గరికి పోయినరు. ఆ ఏరియాలో ఎక్కడ ఐస్ క్రీమ్ వాళ్ళు లేకుండా వాళ్ళు ఇది చేసి తీసేసింది అన్నట్టు. ఓకే, అండ్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కానీ, ఒక ఈమెయిల్ ఐడి కానీ అన్నట్టు ఉన్నాయా కంప్లైంట్స్ రిజిస్టర్ చేయడానికి? నెంబర్ ఏమైనా షేర్ చేయగలరా? మన వాళ్ళు చాలా మంది చూస్తున్న వాళ్ళు స్టేట్ వైడ్ చూస్తారు, తెలుగు వాళ్ళందరూ. సో వాళ్ళు కూడా రీచ్ అవుట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ప్లీజ్ నోట్ అండి ఎవ్రీవన్, చెప్తాను. జనరల్ కంప్లైంట్స్ అండి, అందరికీ కంప్లైంట్స్ కావాలన్నా, మీకు ట్రైనింగ్స్ కావాలన్నా, మా మొబైల్ వ్యాన్ కావాలన్నా వీళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి చేస్తారు. ప్లీజ్ చెప్పండి సార్. 9100105795. ఇది మొత్తం వచ్చేసి స్టేట్ మొత్తం ఇదే అండి. ఈ నెంబర్కి క్లియర్ చేసినా మీకు వచ్చేసి వీళ్ళు కంప్లైంట్ తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటారు. జిహెచ్ఎంసీకి వచ్చేసి 04021 7 టైమ్స్ రిపీట్ అవుతుంది, 211 అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది జిహెచ్ఎంసీ కాల్. ఇది కంప్లైంట్స్కి ఏమో diripm@gmail.comకు మీరు కంప్లైంట్ చేసినా కూడా మీకు వెంబడే యాక్షన్ తీసుకుంటారు. సో మేము ఈ ప్రయత్నం అంతా చేస్తాం మిమ్మల్ని అవేర్ చేయడానికి. సో ఈ నెంబర్స్ కానీ, ఈమెయిల్ ఐడీస్ కానీ ఏవైనా కానీ ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి మీ హెల్త్ గురించి. అండ్ ఇంకొకసారి ఈ మధ్య కొత్త ట్రెండ్ ఒకటి వచ్చింది, ఆర్గానిక్ స్టోర్స్ అని చెప్పి. చాలా చోట్ల చూస్తాను నేనే పర్సనల్గా, గాను అని చెప్పి అన్ని. సో చాలా మందికి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ వాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆశీర్వాద్ కానీ, లేకపోతే నెస్లే కానీ, అన్ని లేబుల్స్తో సహా వస్తాయి మనకి మీరు చెప్పినట్టుగా. సో ఇలాంటి లేబుల్స్ ఉన్న ప్రోడక్ట్స్ వాడుకోవడం బెటరా, లేకపోతే మన ఆర్గానిక్ స్టోర్స్ ఇవన్నీ మేము కల్టివేటెడ్ ప్రాపర్గా చేస్తాం, పెస్టిసైడ్ యూజ్ చేయట్లేదు. సో ఈ రెండిట్లో ఏది బెటర్ చాయిస్ అంటారు, బ్రాండెడ్ ఆర్ ఆర్గానిక్? మనకు ఆర్గానిక్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఒక 5-6 ఇయర్స్ నుంచి ట్రెండ్ స్టార్ట్ అయింది. 6 years 10 మాక్సిమం రావడం వల్ల 2 years నుంచి మాక్సిమం మార్కెట్లో ఎక్కువ వచ్చింది. అవును. ఆర్గానిక్ అంటే మనకు ఒక 4-5 years బ్యాక్ పెస్టిసైడ్స్ మన ఏమన్నా ఎరువులు వాడినా కూడా, కెమికల్స్ వాడినా కూడా అవి ట్రేస్గా మిగిలిపోతాయి అన్నట్టు సాయిల్లో. అవి 3-4 years వరకు కంటిన్యూస్గా వస్తాయి. ఆర్గానిక్ అనేది నేనే ఇప్పుడు ఆర్గానిక్ ఫీల్డ్ కల్టివేషన్ చేస్తున్నాను అనుకుంటున్నా, ఎగ్జాంపుల్ చేస్తున్నాను అనుకోండి. నాకు తెలియదు, నేను ఈ సంవత్సరం ఏం వాడను, మొత్తం ఆర్గానిక్ మెన్యూరే వాడతాను. అంతకుముందు ఉన్నవాడు ఏం చేస్తుంటాడు, దాంట్లో అన్నీ వేసింటాడు, కెమికల్ ఫర్టిలైజర్ వేసింటాడు, పెస్టిసైడ్స్ యూజ్ చేసింటాడు. ఆ ట్రేసెస్ అన్ని క్యారీ ఓవర్ అవుతాయి ఇప్పటికి. ఓకే. ఆర్గానిక్ అంటే కంటిన్యూస్గా 4 years ఏం వాడకుండా 4th year 5th year వస్తే అప్పుడు మనకు అది ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్. ఇప్పుడు మనకు వచ్చేది వాడు నిజంగా వాళ్ళు 4 years నుంచి కంటిన్యూస్గా అదే వాడింటే అది ఓకే. 1 or 2 yearsలో మనకి ఇదేం పోదు. దాని సరౌండింగ్స్లో కూడా మనకు ఏం వేరే ఫీల్డ్లో వాళ్ళు కూడా ఎవరు కెమికల్స్ వాడొద్దు అన్నట్టు. వాళ్ళు స్ప్రే చేస్తే ఏమైందంటే గాలి కొట్టుకొచ్చి దీని మీద పడుతుంది, ఇక్కడ మనకు కంటామినేషన్ వస్తుంది ఇక్కడ. కాబట్టి అది ఆర్గానిక్ కాదు. అప్పుడు అవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటేనే అది ఆర్గానిక్ కింద వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను ఆర్గానిక్ వస్తున్నారు కాబట్టి ఎంతవరకు ఆర్గానిక్ అది మనం చెక్ చేసుకోవాలి. మనకు ఆర్గానిక్ అనేది అనే వరకు ఇదే కన్జ్యూమర్ పిచ్చోళ్ళని చేస్తున్నారు. కన్జ్యూమర్లు అందరూ ఒక్కొక్క యూట్యూబర్ వస్తాడు, దాంట్లో వాళ్ళు ఏదో చెప్తుంటారు అన్నీ, ఇది తినండి, అది తినండి, ఇది తినండి. ఒక యూట్యూబర్ని తీసుకోండి మీరు ఎగ్జాంపుల్గా, ఒక డాక్టర్, నేను డాక్టర్ను, ఆయుర్వేదిక్ డాక్టర్ను,
ఇవి తినండి, నూనె తినొద్దండి, టీ తాగొద్దండి, కాఫీ తాగొద్దండి, మంచినీళ్ళు తాగడం వల్ల భయం వేస్తుంది. ఉప్పు తినొద్దండి, ఏం తినొద్దండి, అన్నీ న్యాచురల్గా వస్తాయని అంటారు. అది ఎంతవరకు కరెక్టో మనం ఆలోచించుకోవాలి ఫస్ట్. అది ఫుడ్ అనేది ఎట్లుంటుందంటే క్లైమేట్ బట్టి, ఆ సరౌండింగ్స్ బట్టి మన వెనక పూర్వీకులంతా డిసైడ్ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు నార్త్లో మనంతా చపాతీలు తింటారు, ఎందుకంటే వాళ్ళకి హీట్ జనరేట్ కావాలి. గోధుమల వల్ల హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి వాళ్ళకి చపాతీలు, వాళ్ళు రైస్ తింటే బతకలేరు. మనకు హీట్ కండిషన్, మనకంతా సౌత్లో మనం రెగ్యులర్గా చపాతీ తింటే మనకు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, మనం తట్టుకోలేము. కాబట్టి మనకు రైస్ అట్లా ఏ ఏరియాకి ఆ ఏరియా చేసిండ్రు. ఇప్పుడు ఏమైందంటే అంతా కలిసిపోయింది, ఏది స్టైల్గా ఉంటే అది తింటున్నాం. అంతేగాని మన ఏరియాకు మన బాడీకి తగ్గ ఫుడ్ మనం తీసుకోవాలన్నట్టు. నేను చెప్పే సజెషన్ ఏంటంటే మన ఇంట్లో ఏది ఉందో, ట్రెడిషనల్గా ఏది వస్తుందో అది ఫాలో అవ్వడం చాలా బెటర్. ఓకే, వాళ్ళు ఏదో చెప్పిండ్రు, వీళ్ళు ఏదో చెప్పిండ్రు అని చెప్పేసి మనం దానికి అడిక్ట్ అయితే మన ట్రాక్ దెబ్బతింటుంది, మన బాడీ నేచర్ దెబ్బతింటుంది. చాలా ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తే దీంతోనే, నా ఉద్దేశంలో చెప్తున్నాను. గాట్ ఇట్ సార్. సో ఆర్గానిక్ అయినా బ్రాండెడ్ అయినా మీకేది వర్తిస్తుంది, మీ బాడీకి ఏది కంఫర్టబుల్ అదే తినండి సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు కొన్ని చిన్న బ్రాండ్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఫుడ్ లెవెల్సే చీటింగ్ చేస్తున్నారు. లైక్ కొన్ని పాల ప్యాకెట్స్ ఉన్నాయి, పెరుగు ప్యాకెట్స్ ఎక్స్పైరీ డేట్లే మార్చేస్తుంటారు. సో అలాంటి దానికి మన దగ్గర సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? మన చెక్కింగ్ మనకి ఏం చేసేవాళ్ళంటే లేబుల్ పైన ఇంకు ప్రింట్ వేసేవాళ్ళు, అవును, మ్యానుఫ్యాక్చరింగ్ డేటా. ఇప్పుడు తీసేసిండవి. వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం స్పిరిట్ వేసి ఇట్లా రబ్ చేస్తే పోతుంది మొత్తం. దీని ఏం లేజర్ ప్రింట్ కంపల్సరీ ఇప్పుడు పోవద్దు అన్నట్టు. దాని మీద లేబుల్ మార్కింగ్ చేసిందంటే అది ఏది తుడిపినా కూడా పోవద్దు అన్నట్టు. అట్లా అయినా కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే డేటా అయిపోయినాయి అనుకోండి, ఇది ఆటానే ఉంది అనుకోండి, అన్నపూర్ణ ఆటానో ఏదో వేరే కంపెనీలు, చాలా కంపెనీలు ఉన్నాయి కదా, పీల్స్బరీ అని చాలా ఉన్నాయి కదా, డేట్ అయిపోతాయి. ఇప్పుడు హోల్సేల్ కిరాణా షాప్స్ ఉంటాయి, వాళ్ళు రిటర్న్ మ్యాక్సిమం తీసుకొని పోతారు, పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీలను తీసుకొని పోతారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను లూజ్ అమ్ముతా ఆట, నేనేం చేస్తానంటే వాడు తక్కువ రేట్కి ఇస్తున్నాను, అక్కడ డేట్ అయిపోయినాయి నాకు తక్కువ రేట్కి వస్తాయి. మీరు చూడండి కూల్ డ్రింక్స్ కూడా మనకు డేట్ అయిపోయినాయి, రేట్ తక్కువ ఉంటాయి. డిస్కౌంట్ సేల్ అంటే దగ్గరలో డిస్కౌంట్స్ వల్ల పెడతారు, అట్లా వీటి తక్కువ రేటుకి అమ్ముతారు. మరి నేనేం చేస్తా, దాన్ని కట్ చేసేసి లూజ్ చేసేస్తాను, దాన్ని అంతా ఒక డబ్బాలో పోసి కిలోల దాకా అమ్ముతాను. అప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేస్తారా? చెప్పండి, లూజ్లోకి వస్తాయని చెప్పి హ్యాపీ కొనుక్కునేరు. డిస్కౌంట్ సేల్స్ రేట్ తక్కువ ఉన్నాయంటే ఇది. ఓకే, రోడ్ సైడ్ కర్రీ పాయింట్స్ చాలా మటుకు ఏముంటాయంటే నైట్ టైమ్స్ సూపర్ మార్కెట్స్, గ్రీన్ వెజిటబుల్ షాప్స్ ఉంటాయి కదా, దాంట్లో నైట్ ఏం చేస్తారంటే ఆ రోజు మిగిలిపోయిన కూరగాయలన్నీ అమ్ముతారు. అవి తీసుకొని ఫుడ్ సెంటర్స్కి వెళ్ళి చోలే భటూరేలు, చికెన్ 65 అవన్నీ ఏం చేస్తారంటే మిగిలిపోయిన కూరగాయలు ఉంటాయి కదా, అవన్నీ రేట్ తక్కువ ఉంటాయి నైట్ టైంలో, అవన్నీ తీసుకొచ్చి స్ట్రీట్ వెండర్స్ మ్యాక్సిమం వాళ్ళు చేసే ఇవి. అంటే మనకు ఉండాలి ముందు, మనం ఎక్కడ తింటున్నామో అది మనం కనుక్కొని మనం చూసుకొని అన్ని చెక్ చేసుకొని తింటేనే మనం సేఫ్ సైడ్. ఏదో వాడు పెడుతుంటే మనం తింటుంటే కాదు, అది మనం చూసుకోవాలి. మనం యాజ్ ఎ కన్జ్యూమర్గా మనకు చాలా రైట్స్ ఉంటాయి. కన్జ్యూమర్కు ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది. మనం ఒక 5 రూపాయలు ఇచ్చినామంటే 5 రూపాయల వరకు మనం తింటున్నామా లేదా, మనం 5 రూపాయలు మనకు వస్తుందా, మనం పెట్టిన 5 రూపాయలు మనకు వస్తుందా అని చూసుకోవాలి మనం ఫస్ట్. అంతే, ఊరికే వాడు 5 రూపాయలు ఇచ్చేసి వాడు ఏది పెట్టిన చెత్త తినడం కాదు మనం. అది ఇప్పుడు ఉంటుంది, ఒక 5 స్టార్ హోటల్ ఉంటుంది, పోతాం దాంట్లో ఉండేదంతా మ్యాక్సిమం ఫ్రోజన్ ఫుడ్స్లో డేట్స్ ఉంటాయి, డేట్స్ అన్నీ వేస్తారు. మనము చిన్న హోటల్కి పోతేనేమో ఫ్రెష్ ఉంటుంది, వాడు 2 కిలోలు తెస్తాడు, ఆ రోజు అయిపోట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే వస్తుంది. ఇప్పుడు ఏమంటే స్టోర్ ఫుడ్స్ ఎక్కువ అయిపోయినాయి మనకు, ఫ్రోజన్ ఫుడ్స్ డేట్స్ ఉంటాయి కాబట్టి. చాలా రెస్టారెంట్స్ ఇప్పుడు ఫ్రోజన్ ఫుడ్డే వాడుతుంది, ఇంకేం వాటిలో కొన్ని చికెన్ 65 సెంటర్స్ అని నేను చూసా పర్సనల్గా. వాళ్ళు ఫ్రోజన్ ఫుడ్డే తెస్తారు, ఆ ఫ్రోజన్ ఫుడ్ ఫ్రై చేస్తారు, ఫ్రైనే ప్లేట్కి ఇస్తారు. సో ఇలాంటి తినడం వల్ల చాలా మంది హెల్త్ కల్చర్ ఎక్కడ నుంచి వచ్చింది, మనకి కల్చర్ అంతా ఎక్కడ వచ్చింది, మొత్తం వెస్టర్న్ సైడ్ కాబట్టి ఆ కల్చర్ను మనం ఏమైతే ఇంప్రెస్ అయిపోతున్నాం, అట్రాక్ట్ అయిపోతున్నాం మనం. ఫ్రెష్ ఫుడ్ కంటే మనం స్టోర్డ్ ఫుడ్ అది తినడమే మనకు ఎక్కువ అలవాటు అయిపోయింది, అదే గ్రేట్ అనుకుంటున్నాం మనం. ఇంతకుముందు సద్యాన్నం తినాలి, సద్దికూరలు తినాలంటే మనం ఎస్టేట్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఏం లేదు, అందరూ అదే తింటున్నారు. అది ఎంతవరకు మన హెల్త్కి ఎంత మంచిది అనేది ఎవరు చూడడం లేదు. తింటున్నామా లేదా, తింటున్నామా అది కూడా కాదు, మనం ఎంత స్టైల్గా తింటున్నాం, ఎంత అడ్వాన్స్ ఉన్నామని ఆలోచిస్తున్నారు. స్నాప్చాట్లో స్నాప్ పెట్టుకొని అది చూస్తున్నారు, కానీ మనం ఏం చేస్తున్నాం అనేది దాని మీద ఎవరు మైండ్ పెట్టడం లేదు. ఓకే, గాట్ ఇట్ సార్. ఇంకొకటి సార్, ఇప్పుడు మన జ్యూరిస్డిక్షన్లో రెస్టారెంట్స్ కానీ స్ట్రీట్ హాకర్స్ కానీ అన్నీ వస్తే మనం చెక్ చేస్తాం, కానీ ఈ మధ్య కొత్త ప్లాట్ఫామ్స్ వచ్చాయి, బ్లింకిట్ అని, జెప్టో అని, లేకపోతే 10 నిమిషాలు ఆర్డర్ డెలివరీ, ఇలాంటివి డార్క్ స్టోర్స్ అనేవి మెయింటైన్ చేస్తుంటాయి. ఆ డార్క్ స్టోర్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి ఎవరికి తెలియదు, ఎక్కడ అండర్ గ్రౌండ్లో పెట్టుకుంటారు, ర్యాండమ్గా డెలివరీ బాయ్స్ వస్తే తీసుకెళ్ళిపోతారు. ఇలాంటి వాటిలో నేనే పర్సనల్గా ఫేస్ చేస్తున్నా, కొన్ని ఎక్స్పైర్డ్ ఐటమ్స్ వస్తాయి, రేపు ఎక్స్పైర్ అనేది ఈరోజు అమ్ముతాడు,
కొన్నిసార్లు అక్కడ హైజీన్ మెయింటైన్ అవ్వదు. ఆ డార్క్ స్టోర్స్ మనం వెళ్ళి పర్సనల్గా ఇన్స్పెక్ట్ కూడా చేయం. ఇలాంటి స్పెషల్ కార్పొరేట్ ప్లేయర్స్ కానీ వాళ్ళకి ఏమైనా మన గైడ్లైన్స్ మీ సైడ్ నుంచి వెళ్తూ ఉంటాయా? చేస్తామండి. నేనే పర్సనల్గా మా ఇంట్లోనే ఒకటి కేసు అయింది, క్లౌడ్ కిచెన్. అది కూడా ఈ కేటగిరీ కింద వస్తుంది కదా, వాళ్ళు ఎక్కడ ఉంటుంది ఎవరు తెలియదు. అసలు ఏమీ తెలియదు, ఎక్కడి నుంచి వస్తుంటాయి. మా ఇంట్లోనే ఆ క్లౌడ్ కిచెన్లో ఫుడ్ తిని ఎఫెక్ట్ అయింది. ఓకే. దానికే మేము ఏం చేసినాం, ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెళ్ళిండ్రు అన్నట్టు. అడ్రస్ దొరకడానికి 1 డే పట్టింది, మొత్తం కంప్లీట్ 1 డే తిరిగితే ఈవినింగ్ పోయింది. ఈవినింగ్ పోతే వాడు అంతా ఏముండదు దాంట్లో. క్లౌడ్ కిచెన్ అంటే ఎట్లా ఆర్డర్ వస్తే అట్లా పంపిస్తాం అంతే. వాళ్ళ దగ్గర ఏముండవు అసలు, మొత్తం లిమిటెడ్ కొంచెం ఫుడ్ పెట్టుకుంటాడు, చిన్న రూమ్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఇది కొంచెం ప్రాబ్లమాటిక్ ఉన్నాయి, ఐడెంటిఫై చేయడం అన్నట్టు కొంచెం ఉంది. ఆ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నప్పుడు లైసెన్స్ తీసుకుంటారు, అడ్రస్ మార్చేస్తున్నారు, తీసుకునే అడ్రస్ మార్చి మళ్ళీ కంపల్సరీ అడ్రస్ మీద మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. అడ్రస్ చేంజ్ చేసినామంటే మళ్ళీ వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చేయాల్సి వస్తుంది. అడ్రస్లు దొరకడం ఏదో ఇంటీరియర్ ప్లేస్లో ఉంటుంది. అవును. ఇప్పుడు టాస్క్ ఫోర్స్కి ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు అడ్రస్ పెట్టుకోవడానికి ప్రాబ్లం అవుతుంది మనకు. అట్లా కొన్ని ఏరియాస్. సో మీరు దగ్గర రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసుకోండి. క్లౌడ్ కిచెన్ అన్న వెంటనే ఆర్డర్ చేసుకోవద్దు, ఆ హైజీన్ అంటే మనకు తెలియదు. కైండ్లీ కన్సిడర్ వేరే ఆర్డర్ డిస్కౌంట్ వస్తుందో ఆర్డర్ చేయొద్దు, చేసుకోండి. చూసుకోవాలి, మన హెల్త్ మనం జాగ్రత్తలు ఉంటే మనకు వస్తుంది. ఓకే. కన్స్యూమర్ కొన్ని రైట్స్ ఉంటాయండి. ఇప్పుడు వారికి ముందు మీకు ఒక షాప్ పోయిందనుకోండి, హోటల్ పోయిందనుకోండి, మీకు ఆ ఫుడ్ మీద డౌట్ ఉంటే మీరు ఆ ఫుడ్ని తీసుకొని అనలైజ్ చేసుకునే పవర్స్ మీకు ఉన్నాయి. మీరు ఒక శాంపుల్ ఉందనుకోండి, పర్చేజ్ చేసి సీల్ చేయించుకోండి, వాళ్ళ దగ్గర హోటల్ దగ్గర సీల్ చేయించుకొని బిల్లు తీసుకొని రిసిప్ట్ తీసుకొని ల్యాబొరేటరీకి ఇచ్చేసి ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తారు. చేసిన తర్వాత మీకు ల్యాబొరేటరీ రిపోర్ట్ బేస్ చేసుకొని అది బాగాలేదనుకుంటే ఆ రిపోర్ట్ తీసుకొని మీరు కమిషనర్ కంప్లైంట్ చేయండి. కమిషనర్ కంప్లైంట్ చేస్తే కమిషనర్ ఏం చేస్తాడు, మళ్ళీ దాని మీద యాక్షన్ తీసుకుంటాడు. ఆయన మళ్ళీ శాంపుల్ తీసుకొని పోయి ఫ్రెష్ శాంపుల్ అని లిఫ్ట్ చేస్తాడు. లేదంటే వాళ్ళ ఇక్కడ మీరైతే తీసుకొచ్చిన ఆ శాంపుల్ వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ అని చేయించి వాళ్ళకు ఏదైనా యాక్షన్ తీసుకోవడం అనేది కంపల్సరీ జరుగుతుంది. మీరు అట్లా తీసుకున్నప్పుడు మీకు ఆ రైట్ ఉంటుంది. మీరు వచ్చేసి కన్జ్యూమర్ విల్ గెట్ అనలైజ్ శాంపుల్ ఫ్రమ్ ద ల్యాబొరేటరీ అని ఒక క్లాజ్ ఉంది మనకు, యాక్ట్లోనే ఉంది. కన్జ్యూమర్కి రైట్ ఉంది. ఇప్పుడు మా ల్యాబ్లో 200 రూపీస్ ఛార్జ్ చేస్తాం ఒక శాంపుల్కు. ఆ 200 రూపీస్ కడితే ల్యాబ్లో వచ్చేసి కన్జ్యూమర్ రిపోర్ట్ అనలైజ్ చేస్తాం. ఆ రిపోర్ట్ బాగలేదని వచ్చింది అనుకోండి, ఆ 200 రూపీస్ రిపోర్ట్తో పాటు వాడు రిటర్న్ చేయాల్సింది. వాళ్ళ పైసలు వాళ్ళకి వాపస్ వచ్చేస్తాయి. ట్రై చేయండి మరి. ఇప్పుడు ఈ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి మనకు, వాళ్ళంతా అట్లే చేస్తారు. ఓకే సార్. ఇంకోటి సార్, మన రైడ్స్ ఏమైనా చేస్తుంటాం కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి. కొన్నిసార్లు పౌల్ట్రీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానీ వేరే డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి. వాళ్ళకి మీరు ఆర్డర్ పాస్ చేసే ఆప్షన్ ఉంటుంది మీ డిపార్ట్మెంట్కి. లైక్ పౌల్ట్రీ లాంటి ఇష్యూ జరుగుతుంది, ఫేక్ ఎగ్స్ వస్తున్నాయి, ఫేక్ మిల్క్ వస్తుంది, ఇలాంటి ఆర్డర్స్ పాస్ చేసే ఒకటండి. మీరు ఫేక్ ఎగ్స్, ప్లాస్టిక్ రైస్, ప్లాస్టిక్ వెజిటబుల్ అనేది లేదు, అది ఇంపాసిబుల్. అది అంటే ఊరికే టాయిస్గా ఉండొచ్చు కానీ మనం వచ్చే మీడియాలో సోషల్ మీడియా వచ్చేది మనకి ఎక్కడ ఫైండ్ అవుట్ చేయలేదు. మాకు కూడా చాలా కేసులు వచ్చినాయి, ప్లాస్టిక్ రైస్ అని చెప్పేసి, ప్లాస్టిక్ ఎగ్ అని. అవి ఏమైతుంటే ప్లాస్టిక్ మనకు హీట్ చేస్తే మెల్ట్ అవుతుంది, మళ్ళీ కోల్డ్ కండిషన్ వచ్చేసరికి టైట్ అయిపోతుంది, మొత్తం సాలిఫై అయిపోతుంది. మనం నమిలినా కూడా అది నమలడానికి రాదు, ప్లాస్టిక్ది సాగుతుంది, గట్టిగా అయిపోతుంది. మనం ప్లాస్టిక్ది జనరల్ మీరు ఏం చేస్తారంటే సింపుల్ టెస్ట్ ఉంటుంది. ప్లాస్టిక్ అని మీకు డౌట్ వచ్చినప్పుడు దాన్ని కాల్చండి, అగ్గిపుల్ల తీసుకున్నా లేదా క్యాండిల్ పైన వేడి చేస్తే పౌడర్ అయిపోయి కార్బనైజ్ అయితేనేమో అది న్యాచురల్. లేదు గట్టిగా స్టిక్గా అయిపోయి గట్టిగా ఇట్లా వంచినా కూడా ఇరవకపోతే అది ప్లాస్టిక్. ఇది గుడ్డి గుర్తు ఇది అంతే. మీకు ఇన్స్టాగ్రామ్ రీల్ నమ్మద్దు, మీరు ట్రై చేసి చూడండి. ప్లాస్టిక్ రైస్ అని మాకు పెద్ద డైవర్స్ కేసు వచ్చింది, ఒకటి డైవర్స్ వరకు పోయింది అన్నట్టు ఒక కేసు మా దగ్గరికి. ఆమె వచ్చి ఆయన చంపాలని చెప్పి రోజు ప్లాస్టిక్ రైస్ పెడుతుందని చెప్పిండ్రు. మేమేం చేసినామంటే శాంపుల్ తెప్పించిన వాళ్ళది రైస్ కుక్కర్ తీసుకొచ్చాను మా దగ్గరికి. అది కొత్త రైస్ ఏమైందంటే కొత్త బియ్యం ఉంటాయి కదా, ఏజ్డ్ రైస్ అని ఉంటుంది, కొంచెం కొత్తగా అప్పుడప్పుడే పంట వచ్చిన రైస్ ఏమైందంటే కొంచెం బంక అయి పైన లేయర్ ఫామ్ అవుతుంది. ఆ లేయర్లు అంతా ఆయన ప్లాస్టిక్ అనుకొని ఆ అమ్మాయిని ఇది చేసాను. అట్లా చిన్న పెద్ద ఇష్యూలు అవుతాయి అని చెప్పేసి అట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వరల్డ్ కన్స్యూమర్ డే వస్తుంది, దీని గురించి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వగలరా ఉన్న కన్స్యూమర్స్ అందరికీ? కన్స్యూమర్స్ వాళ్ళ రైట్స్ వినియోగించుకోండి. వీళ్ళు కన్స్యూమర్ రైట్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కన్స్యూమర్ డే రోజు పెద్ద ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తారు. దాంట్లోకి రండి, దాంట్లో అటెండ్ కండి. కన్స్యూమర్స్ వచ్చేసి దాంట్లో అటెండ్ అయితే మీకు కూడా తెలుస్తుంది కన్స్యూమర్కి ఏం రైట్స్ ఉన్నాయి, ఏమేమి అడగచ్చు. ప్రస్తుతం క్వశ్చన్ చేయొచ్చు. మీరు ఒక మిల్క్ ప్యాకెట్ కొన్నా కూడా వాడు కరెక్ట్గా ఒక టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే వాళ్ళు అడగవచ్చు, మీరు క్వశ్చన్ చేయొచ్చు, మీరు కన్స్యూమర్ కంప్లైంట్ చేయొచ్చు. కన్స్యూమర్ రైట్స్ కంప్లైంట్ చేస్తే మీకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కేసు ఫైల్ చేస్తారు. కన్స్యూమర్ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ మీకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. మీరు యాజ్ అ కన్స్యూమర్గా మీకు చాలా పవర్స్ ఉంటాయి, యూజ్ చేసుకోండి. కానీ ఏది పర్చేజ్ చేసినా బిల్ ఉంటేనే మీకు
రైట్ రైట్ ఉంటుంది. లేదంటే లేదు. ఊరికే వాళ్ళ దగ్గర నేను కొన్నా పేపర్ మీద రాసిచ్చినంటే కుదరదు. కంపల్సరీ బిల్లు తీసుకొని దాన్ని బేస్ చేసుకొని వచ్చి మీరు ఫైట్ చేయొచ్చు, ఏదైనా ఫైట్ చేయొచ్చు. తినే ఫుడ్కి మెడిసిన్ కూడా పక్కన తోసే పవర్ ఉంటుంది. దాన్ని స్లో పాయిజన్లో మార్చుకోవద్దు, మంచి ఫుడ్ మాత్రమే తినండి. ఇప్పుడు మనము మీరు మెడిసిన్ అన్నారు కదా, మనం తినే ఫుడ్డే మన మెడిసిన్ అండి. మనం తినే ఫుడ్లోనే మనం రోజు తినే దాంట్లోనే ఆవాలు, గసాలు, జీలకర్ర, మనం తినే దాల్చిన చెక్క కానీ, ఇంగువ కానీ అవే మనకు మెడిసిన్స్. మనకి ఇచ్చేదే, మనం రోజు తినేదే మన మెడిసిన్. ఇప్పుడు మనం అన్నీ వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన, కెమికల్స్ యాడ్ చేసిన ఫుడ్ తింటున్నాం. స్టోర్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ అంటే ఏమవుతుందంటే దాంట్లో మనకు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. అది కెమికల్ ఫుడ్. ఫ్రెష్ ఫుడ్లో ఏమవుతుందంటే మెడిసినల్ ఫుడ్స్ మనం తినేది. ఫ్రెష్ ఫుడ్ అంటే మనం రోజు తయారు చేసుకున్న ఫుడ్స్ అన్నింటిలో మనం ఇంట్లో వాడే ప్రతి దినుసు ఒక మెడిసిన్ మనం తినేదంతా. అది మనం తినేదేమో మన డైజెస్టివ్ సిస్టమ్కు, మన హెల్త్కు, మన అన్నిటికీ స్టిమ్యులేషన్స్ అన్నీ మనం తినే ఫుడ్లో నుంచి వస్తాయి. మీరు ఎప్పుడైతే స్టోర్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ తిన్నారనుకోండి, దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. లిమిట్ ఇస్తాడు వాడు, స్టాండర్డ్స్ ప్రకారం లిమిట్ ఉంటుంది. మన కన్జంప్షన్ అంటే ఆ ప్రోడక్ట్కే లిమిట్ ఉంటుంది. అది మన కన్జంప్షన్ ఎక్కువ చేస్తే అది ఎక్కువ తీసుకున్నట్టే ఇంటేక్ ఎక్కువనే అవుతుంది కాబట్టి కెమికల్ మీరు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది బయట ఫుడ్స్. మీరు మన సజెషన్ అదే, మీరంతా ఎక్కడైనా కూడా స్టోర్స్ కానీ ఫ్రెష్ జ్యూస్ తాగండి. మీరు ఏది ప్యాకెట్స్ టెట్రా ప్యాక్ తీసుకునేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. మీరు టెట్రా ప్యాక్ ఓపెన్ చేసినప్పుడు మూత తీసి తాగడం మంచిది కాదు. పైన కట్ చేయండి. టెట్రా ప్యాక్ పైన ఉంటుంది, కట్ చేసి ఓపెన్ చేసి మైక్రోప్లాస్టిక్స్ రాకుండా. మైక్రోప్లాస్టిక్ కాదండి, ఫంగస్ లేయర్ ఫామ్ అవుతుంది చాలా వరకు. ఎక్కడ ఎయిర్ లీకేజ్ ఉన్నా కూడా ఫంగస్ లేయర్ ఫామ్ అవుతుంది. మీరు లోపల అయితే మీరు తింటుంటే లోపల అంతా మీరు తాగుతుండగా నలుసులు వస్తాయి, నల్ల నలుసులు వస్తాయి. అది ఓపెన్ చేసి తాగిన తర్వాత చూసుకున్న తర్వాతనే తాగండి. టెట్రా ప్యాక్లు ఉండే ప్రమాదం అది. మంచిగా ప్యాక్ చేస్తేనే ఏం కాదు. ఎక్కడ కొంచెం లీకేజ్ ఉన్నా మీకు ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఆ టాప్ కట్ చేస్తే పైన అంతా ఒక బ్లాక్ కలర్ లేయర్ వస్తుంది, ఫంగల్ లేయర్ వస్తుంది. చూసి తాగండి. అది డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా హెల్త్ అందరినీ కాపాడడానికి, మమ్మల్ని అందరూ హ్యాపీగా ఉంచడానికి ఇంత స్ట్రైక్ చేశారు, ఇంత సర్వీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అనంతరం మీడియా. థ్యాంక్ యూ. అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఇంటి ఫుడ్ తినండి. ఇంటి ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉండండి. ఇంకోటి, మినరల్ వాటర్ అనేది రెగ్యులర్గా తాగడం అంత సేఫ్ కాదు. మీ ఇంటి వాటర్ తాగండి. బయటకు పోయినప్పుడు మాత్రమే, నీరు దొరకనప్పుడు మాత్రమే బయట మినరల్ వాటర్ తాగండి. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తాగండి. మీ ఇంటి వాటర్ మీకు సేఫ్.